ఏపీ తెలంగాణ గురించి మాట్లాడితే మనము ఈ రెండు హైయెస్ట్ నాన్ వెజ్ ఈటింగ్ స్టేట్స్. అల్లుడు వచ్చిన అనుకో నాటుకోడి వస్తుండే. మన తెలంగాణలో దసరా రోజు మొన్న చూస్తుండే 10,000 crores ఆల్కహాల్స్ లేదు. ఇప్పటివరకు ఒక్క మనిషిని వినలేదు. చికెన్ రేట్ ఇవాళ 300 ఉంది అని చికెన్ తినను అని రిటర్న్ వెళ్ళిపోయిన ఇంటికి మాత్రమే ఒక్కసారి వినలేదు. 200 ఉన్నా 300 ఉన్నా కొంటాడు, తింటాడు చికెన్. వారానికి 4 సార్లు 5 సార్లు బిర్యానీ తింటా. ఒక షాగోస్ లాంటి రెస్టారెంట్ ఒక డేకి ఎన్ని బాయిలర్ చికెన్లు వాడుతుంటే? బ్రాయిలర్ ఎలా అంటే నీకు 30 days కి 2 kgs వచ్చేస్తుంది, 40 days కి 3 kgs వచ్చేస్తుంది, 45 days కి 4 kgs వచ్చేస్తుంది వెయిట్. అంత ఫాస్ట్ గా వెయిట్ గెయిన్ అయిపోతుంది. ఒక బేబీ 9 months లో పుట్టాలి, 6 months లోనే పుడితే ఎన్నో న్యూట్రియంట్స్, ఎన్నో థింగ్స్ లాక్ అయిపోతాయి. సేమ్ థింగ్ ఇస్ బీయింగ్ హ్యాపెనింగ్ విత్ ద చికెన్. మార్కెట్ లో 300 ఉండని 100 ఉండని ఫార్మర్ సంపాదించేది 6 రూపాయల నుంచి 10 రూపాయల వారికి మాత్రమే సంపాదిస్తాడు. చికెన్ ని కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి అదే చికెన్ ని 15 days వరకు వాడతారు. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిందని దానికి రకరకాల యాంటీబయాటిక్స్ బర్డ్ ఫ్లూ రాకుండా ఆ బర్డ్ కి ఇచ్చి పెంచేస్తున్నారు. బట్ ఆ బర్డ్ ఫ్లూ ఎందుకు వస్తుంది అనే దానిపైన ఓవర్ క్వశ్చన్ చేయలేదు. ఒక 30 years బ్యాక్ బర్డ్ ఫ్లూ అనేది ఉండేనా? ఇప్పుడు ఎందుకు వస్తుంది బర్డ్ ఫ్లూ? ఇంతమంది ఫార్మర్స్ ఏం చేస్తుండే, అరే అల్లుడు వచ్చినప్పుడు కోడి వద్దాం అన్నట్టు ఒక 10-15 కోళ్ళు పెంచుతుండే. మేము వాళ్ళని ఏం చేసినాము అంటే 10-15 కాదు, ఒక 50 వరకు పెంచు, 15 years పెట్టుకో, మీ అల్లుడు వచ్చినప్పుడు కోసుకో, మిగతా 35 మాకు ఇయ్యో, మార్కెట్ లో అమ్ముకుంటాం. చికెన్ ఇస్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆర్గనిజం టు 1 kg weight టుడే. పోల్ట్రీ అనేది ఇప్పుడు 2.5 లక్షల కోట్లు. Hey, hi guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. Today we have a young entrepreneur, Sakesh Gaud. Hi bro. He's a creator of Country Chicken. Hi bro, welcome to my podcast. Thank you so much bro. నాట్ ఎగ్జాక్ట్లీ క్రియేటర్ బట్ ఫౌండర్ అని వచ్చేయాలి. నేనే సూచించలేదు, అది ఆల్రెడీ పుట్టుకతో ఉంది, జస్ట్ కంటిన్యూ చేస్తున్నాం. నైస్ బ్రో. బేసిక్ గా ఈ పాడ్కాస్ట్ క్యాజువల్ కన్వర్జేషన్ పెడదాం. బేసిక్ గా చాలా మంది చాలా క్వశ్చన్స్ ఉంటాయి చికెన్ తినాలంటే. ఈ మధ్య న్యూస్ వస్తున్నాయి చాలా, మెడిసిన్స్ వల్ల ఇంజెక్షన్స్ ఇచ్చి కోడిలను పెంచుతారు అండ్ బాయిలర్ చికెన్ తినొద్దు అని చాలా మంది చెప్తారు. అండ్ దాని గురించి కొంచెం అవేర్నెస్ తేవడానికి కోసం ఈ పాడ్కాస్ట్ చేద్దాం. బేసిక్ గా ఫస్ట్ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏం మోటివ్ బ్రో? అండ్ ఐఐటి గ్రాడ్యుయేట్ తర్వాత ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు? ఐఐటికి వెళ్ళే వారికి ఎలా ఉండే అంటే ఒక బావిలో ఒక కప్పలాగా ఉండే. సింపుల్ గా చెప్పాలంటే నా లోకం నాదే, నా గోల నాదే. అక్కడికి వెళ్ళాక ఒక స్ట్రాంగ్ రిలేషన్ హిట్ అయింది. అరే అసలుకి నేను పెద్ద తోపుతురం అనుకున్నా, పెద్ద మ్యాటర్ ఏం లేదు, చాలా డెవలప్ అవ్వాలి అని ఫీలింగ్ ఎందుకో స్టార్ట్ అయింది. అండ్ మెల్లమెల్లగా అలా చూస్తున్నప్పుడు ఫర్ సమ్ రీజన్ ఆంటర్ప్రినర్షిప్, ఆంటర్ప్రినర్ నన్ను డెవలప్ చేసుకోవడం, ఐ వాజ్ వెరీ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఇట్. కాలేజ్ సెకండ్ ఇయర్ నుంచే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వడము. ఐ స్టార్టెడ్ బిల్డింగ్ మై కెరియర్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఇట్ సెల్ఫ్. అలా మెల్లమెల్లగా కొన్ని థింగ్స్ నేర్చుకుంటూ అలా అయింది. అండ్ బట్ వన్ థింగ్ ఆల్వేస్ రిమైన్ ద సేమ్ ఇస్ నాకు ఎందుకు ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ టువర్డ్స్ హ్యూమన్ సొసైటీ. అండ్ నేను రీసెంట్ గా ఒక పోస్ట్ అవుతుండే, ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దట్. ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ, మనం వేసుకున్న షర్ట్ ఓవర్ కుట్టినో మనకు ఐడియా లేదు. మనం ఉన్న బిల్డింగ్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిన ఓవర్ మేస్త్రి ఎవరు కట్టిండ్రో, ఇంజనీర్ ఎవరు, వి డోంట్ నో. ఇక్కడ ఇంత మంచి లా అండ్ ఆర్డర్ ఉంది, ఆ లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఎవరు మేనేజ్ చేస్తున్నారు, వీఆర్ నాట్ రియల్లీ అవేర్. మనం చేసే ఒక హ్యూమన్ లాగా మనం చేసే ఎన్నో పనులు తరతరాలుగా ఎంతో మంది కష్టపడితే మనం ఈ లెవెల్లో ఉన్నాం. మనం తినే ఫుడ్ ఇవాళ మ్యాగీ అవ్వచ్చు, ఏదో ఒక రకరకాల ఫుడ్స్ ఎంతో మంది కష్టంతో అన్ని ఇన్వెంట్ అయ్యాయి. వీఆర్ ఎట్ అ మచ్ మోర్ కంఫర్టబుల్ జోన్. కరెక్ట్. అండ్ నాకు కాన్స్టెంట్ గా ఉండే ఫీలింగ్ ఏంటంటే ఈ హ్యూమన్ సొసైటీ మనకి ఇంత అగానం చేసింది, మనం తిరిగి దీనికి ఏం చేసినామో బొచ్చు వేయలేదు. అండ్ ఐ వాంటెడ్ టు, అంటే నేను పోయే లోపల ఒక బెటర్ ప్లేస్ లో దీన్ని వదిలేయాలి అనే ఫీలింగ్ నా లోపల చాలా ఎక్కువ ఉండే. కాలేజ్ డేస్ లో కాలేజ్ చెప్పిన ఒక 1-2 years వరకు నాకుండే మైండ్ సెట్ ఏమంటే ఐ షుడ్ బి ఏబుల్ టు డెవలప్ మై సెల్ఫ్. నా స్కిల్ సెట్ వైజ్ గా నాకున్న టాలెంట్ ని చాలా ఎక్కువ నర్చర్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఆ డైరెక్షన్ వెళ్దాం అనుకున్నా. అండ్ ఎందుకో అగ్రి స్పేస్, ఫుడ్ స్పేస్ అనేది చాలా ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో 2018 నుంచి 2020 వరకు పాప్కార్న్ కంపెనీలో వర్క్ చేస్తూ అలా స్టార్ట్ అయింది. 2020లో కోవిడ్ హిట్ అయినప్పుడు అందరు ఇమ్యూనిటీ అని మాట్లాడుతుండే, ఫుడ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుండే, ప్రోటీన్ కరెక్ట్ ఉండాలి, ఇట్స్ ఆల్ దోస్ డిస్కషన్స్. అది చూస్తున్నప్పుడు అప్పుడే ఈ కంట్రీ చికెన్ ఇలా ఉంది,
ఒక మంచి ఇట్స్ నాకైతే కాస్ట్ ఫుల్ఫిల్ చేయాలనుందో ఇది చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. ఆయనైతే నా కోరిక ఉందో హ్యూమన్ సొసైటీకి చేసినట్టు అది కూడా ఫుల్ఫిల్ అవుతది అనే ఒక సింక్ ఏర్పడింది. ఓకే. అండ్ ఫ్రాంక్‌గా చెప్పాలంటే పోల్ట్రీ ఇండస్ట్రీ నుంచి కాదు. హ్మ్. అక్కడ అక్కడ ఒక మంచి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంది. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నేను సాల్వ్ చేయగలుగుతా అని అనిపించి చేద్దామని చూసినాము. హ్మ్. ఇప్పుడు ఒక కోడి గురించి మాట్లాడితే, ఇప్పుడు మనం కోడి అంటే మామూలు కోడి అంటే బ్రాయిలర్ చికెన్, ఒక రెగ్యులర్ చికెన్ అవును. అన్నట్టు అవును. అయిపోతది. అవును. బట్ అవును. యాక్చువల్‌గా 50, 60 ఇయర్స్ ముందు కోడి అంటే అది నాటుకోడే. హ్మ్. కోడి అంటేనే కంట్రీ చికెన్. అవును. అండ్ ఎలా అయితే పాపులేషన్ పెరిగిందో, దానికి చికెన్‌కి డిమాండ్ పెరిగింది. సో, ఫాస్ట్‌గా ప్రొడ్యూస్ చేయాలి. ఫాస్ట్‌గా ప్రొడ్యూస్ చేయాలంటే రకరకాలుగా ట్రై చేయాలి. అలా ట్రై చేస్తూ ఇలా మనం తినే రెగ్యులర్ బ్రాయిలర్ చికెన్‌కొచ్చినాము. అయితే 4 నెలల్లో పెరుగుతున్న కోడి, అవును. నెలలో పెరిగే బ్రాయిలర్ చికెన్‌కొచ్చేసినాము అదే అనుకో. ఒకప్పుడు మన తాతలు, వాళ్ళ తాతలు మనం యాహ్! కోడి తినాలి అంటే నార్మల్‌గా పెరిగేదాన్ని తీసుకొని కట్ చేసి తింటుండే. అవును. ఈ బాయిలర్ చికెన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సో, ఇప్పుడు మనం బ్రాయిలర్ చికెన్‌ది చూస్తే దీనికొక వట్టి హ్యూమన్ హిస్టరీ ఒక 2000 సంవత్సరాలుంటే కోడి అప్పటి నుంచే ఉండేది. అవును. కానీ ఒక పాస్ట్ ఒక 80 ఇయర్స్ నుంచి బ్రాయిలర్ చికెన్ డిమాండ్ పెరుగుతుంది. ఇండియాలో అయితే పాస్ట్ ఒక 30 ఇయర్స్ నుంచి చాలా పెరిగింది హ్మ్. డిమాండ్. అండ్ మొత్తం చికెన్‌లో 300 బ్రీడ్స్ ఉన్నాయి గ్లోబల్‌గా. ఓహ్! ఈ 300 బ్రీడ్స్‌లో రకరకాల ఎక్స్‌పెరిమెంట్‌లు చేసి అన్నీ చేసి వట్టి 2 బ్రీడ్స్‌ని సెలెక్ట్ చేసిండ్రు. హ్మ్. ఒక దాని పేరు రాస్, ఇంకో దాని పేరు కాబ్. వెన్ కాబ్ అవి ఇవి చూస్తా ఉంటాం. కాబ్. హ్మ్. ఇంకోటేమో రాస్. ఈ హ్మ్. 2 బ్రీడ్సే గ్లోబల్‌గా 99% ఆఫ్ చికెన్ మార్కెట్‌ని రెండే బ్రీడ్స్‌ని యూజ్ చేస్తారు. అండ్ ఆ బ్రీడ్స్‌ని అలా బాగుందని వదిలేసిండ్రా? లేదు. ఆల్‌మోస్ట్ ఒక 1950 ఆ టైంలో మాట్లాడితే మనము, ఆ బ్రీడ్ బాగుండే. ఆ బ్రీడ్ ఎందుకు బాగుండే? హ్మ్. అది ఒక 3 మంత్స్‌లో 2 కేజీస్ వెయిట్‌కి వస్తుండే. ఓకే. అది బాగుండడం అంటే అప్పుడు. ఇప్పుడు దాన్నేం చేశాను, దాన్ని ఇంకా ఫాస్ట్‌గా గ్రో అవ్వాలని చేసి ఇప్పుడు అది ఆల్‌మోస్ట్ జస్ట్ ఒక 21 డేస్‌కి 1 కేజీ వెయిట్‌కొచ్చేస్తది. 21. అంటే ఒక 30 డేస్, ఒక నెలలో హ్మ్. నియర్లీ 3 మంత్స్‌లో వచ్చే వెయిట్ ఒక 1 మంత్‌లో ఆ 2 కేజీస్ వెయిట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఒక బ్రాయిలర్ చికెన్‌కి. దాని తర్వాత అలా ఆ బ్రీడ్స్‌ని డెవలప్ చేయడం చేశారు. హ్మ్. ఏవియేజన్ అని గ్లోబల్‌గా కంపెనీ ఉంది. అలా రకరకాల కంపెనీస్ ఉన్నాయి. హ్మ్. వాళ్ళైతే ఈ రాస్ అండ్ కాబ్ బ్రీడ్స్‌ని కంట్రోల్ చేస్తారు. సో, మాస్ ప్రొడక్షన్‌కి ఇప్పుడు చికెన్ డిమాండ్ పెరిగింది. ఆ మాస్ అవును. ప్రొడక్షన్ అడ్రెస్ చేయడానికి ఈ బ్రీడ్స్‌ని అలా అడల్టరేట్ చేసి, దాన్ని జెనెటికల్‌గా మోడిఫై చేసి, హార్మోనల్‌గా మోడిఫై చేసి, ఫాస్ట్ యీల్డింగ్ బర్డ్ లాగా డెవలప్ చేసి మార్కెట్‌లో పుష్ అయింది మొత్తం. అంటే ఇప్పుడు మేము తినేది ఓన్లీ 21 డేస్ ఓల్డ్ చికెనే. 30 డేస్ ఓల్డ్. 2 30 కేజీ డేస్. బర్డ్ ఏదైతే ఉంటుందో అది తింటారు. ఓకే. ఇప్పుడు అంటే ఇవన్నీ మెడిసిన్స్‌తోని ఎనర్జ్ అయ్యేటి. ఇప్పుడు నీకు ఒక నేచురల్‌గా పెరిగినప్పుడు వేరే. హ్మ్. దాన్ని ఇప్పుడు నువ్వు కంప్లీట్‌గా ఆర్టిఫిషియల్ సెటప్‌గా ఒక గోల్‌తోని పోల్ట్రీ ఇండస్ట్రీలో ఎఫ్‌సీఆర్ అని ఒకటుంటుంది. ఎఫ్‌సి ఓకే. ఫీడ్ కన్జంప్షన్ రేషియో. హ్మ్. అంటే ఒక కోడి ఎంత ఫీడ్ తిని, ఎంత కేజీ ఫీడ్ తిని, ఎంత హ్మ్. కేజీ వెయిట్ వస్తుందని. ఓకే. ఇప్పుడు నువ్వు హ్మ్. ఒక 1 ½ కేజీ ఫుడ్ తిన్నావు. హ్మ్. 1 కేజీ వెయిట్ పెరిగినావు. హ్మ్. అండ్ నువ్వు హెల్తీ మనిషివా? కాదు. కోడికి చాలా చాలా మంచిదిలా కన్సిడర్ చేస్తారు. ఓహ్! ఇవాళ కరెంట్‌గా ఒక చికెన్ 1.4 కేజీ ఫీడ్ తింటే హ్మ్. 1 కేజీ వెయిట్ గెయిన్ అయితది. చికెన్ ఇస్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆర్గానిజం టు 1 కేజీ వెయిట్ టుడే. హ్మ్. అండ్ ఇప్పుడు అలా పెరగాలి అంటే దానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి గదా! అవును. అక్కడ దానికి ఎన్నో మెడిసిన్స్ ఇవ్వాలి. దానికి ఎన్నో యాంటీబయాటిక్ డోసెస్ ఇవ్వాలి. వాక్సినేషన్స్ ఇవ్వాలి. దాన్ని ఫీడ్‌లో ఫీడ్ అడిటివ్స్ ఇస్తారు. టు మేక్ ష్యూర్ థట్ దాని గ్రోత్ హార్మోన్స్ చాలా ఎక్కువ ఫాస్ట్‌గా ఫంక్షన్ చేయడానికి. అలా ఎన్నో థింగ్స్ జరుగుతా ఉంటాయి దాంట్లో. ఇన్ని మెడిసిన్ ఇచ్చి పెంచుతాం గదా! 20 అంటే ఒక నార్మల్‌గా ప్రాసెస్ అయ్యేది అరౌండ్ 4 మంత్స్‌ది. హ్మ్. వి ఆర్ రెడ్యూసింగ్ టు 21 డేస్. హ్మ్. 21-30 30 డేస్ డేస్. 30 డేస్ అయ్యి చేస్తున్నాం గదా! మెడిసిన్ ఇచ్చిన కోడిలను మనం తింటే మనం ఎఫెక్ట్ కామా? ఇప్పుడు మన ఫుడ్‌ని ఎంత సింపుల్‌గా పెట్టుకుంటే అంత మంచిది. హ్మ్. బట్ దురదృష్టవశాత్తు పాపులేషన్ పెరిగింది. అన్ని ఫుడ్స్ మనం తిన్న ఫుడ్ మనకి ఏం ఐడియా లేదు. ఏది పడితే అది వస్తుంది. చాలా అల్టరేషన్ అయింది. అండ్ ఎప్పుడైనా ఏదైనా నేచురల్‌గా పెరిగిన ఫుడ్ తిన్నప్పుడు దాని అడ్వాంటేజెస్ దానికుంటాయి. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. ఆన్ ది అదర్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు ఒక బ్రాయిలర్ చికెన్ మెయిన్ పర్పస్ ఏంది? హ్మ్. ప్రోటీన్. అవును. ప్రోటీన్ కాకుండా ఇంకా దాంట్లో ఏమైనా ఉందా అంటే ఇంకేం లేదు.
ఇప్పుడు ఏదైనా తింటున్నప్పుడు ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటారు. కరెక్ట్. బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ప్రోటీన్ ఉండాలి, రైట్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ ఉండాలి. ఏదైతే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటామో, ఇప్పుడు మనకి ఘీ ఒక మంచి ఫ్యాట్ అంటాం, అలా అవును. దాంట్లో ఉండే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, అలా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండాలి. విటమిన్ B12, విటమిన్ డి, అలా మిగతా కంటే అన్ని మైక్రో న్యూట్రియంట్స్ అవన్నీ రైట్ బ్యాలెన్స్ లో ఉండాలి. ఇప్పుడు ఒక బ్రాయిలర్ చికెన్ లో దాని ఫ్యాట్ రేషియో చాలా అబ్నార్మల్ గా ఉంటాయి. ఆన్ అదర్ హ్యాండ్ అయితే నాటుకోడిలో ఇప్పుడు బ్రాయిలర్ చికెన్ లో నియర్లీ 15 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటే, నాటుకోడి బట్టి 1.5 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. ఇట్స్ అంత ఫ్యాట్ ఎందుకు వస్తుంది దాంట్లో అని చూస్తే, ఇట్స్ బికాస్ ఆఫ్ ద వే ఇట్స్ బీయింగ్ గ్రోన్. ఇప్పుడు నేను డైలీ వట్టి ఫుడ్ పెట్టి ఒక్కటే దగ్గర కూర్చోబెడుతున్నాం, ఫ్యాట్ పెడుతాం. ఫ్యాట్ పెరుగుతుంది. బ్రాయిలర్ చికెన్ కూడా అదే అవుతుంది. ఇంకా దాంతో పాటు దాంట్లో ఫీడ్ అడిటివ్స్ ఎలాంటివి ఇస్తారంటే, ఇట్ మేక్స్ ద బర్డ్ వెరీ లెథార్జిక్, లేజీగా ఫీల్ అయిపోతుంది బర్డ్. అవును. మంచి గట్టిగా ఫుల్గా బిర్యానీ తిని కొంచెం ఏ లెవెల్ లేజినెస్ వస్తుంది. ఆ బర్డ్కి కాన్స్టెంట్ ఎప్పుడూ అదే లేజినెస్ ఉంటుంది. ఆ అండ్ బర్డ్స్ అంతా ఉరికే మనం కూడా. పౌల్ట్రీలలో చూస్తాం, అవి లెవెన్ కూడా లేవు, ఓన్లీ ఇట్లనే కూర్చొని ఉంటాయి. అవునవును. అండ్ దానికి తెలుస్తుంది నన్ను చంపుతుండ్రు అబ్బాయి అన్నప్పుడు కూడా అది లేవవు, అవి ఇట్లనే కూర్చుంటాయి, నన్ను చంపేసేది నడుకొద్దు అన్నట్టే వేసేవి. అదే సేమ్ నాటుకోడి తీసుకో, అది దాన్ని దాన్ని పట్టుకోవడం పట్టుకోవాలంటే కష్టం. దాని అమ్మ దవా ఖరాబ్ అవుతుంది. అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంటి పక్కన అన్ని కోళ్ళు ఉంటుండే. అవును. అందరూ అంటారు కదా దీన్ని పట్టుకొని తిందాము అని, దాన్ని పట్టుకోనికి ఉరికి ఉరికి చుక్కలు ఉరికి కనబడుతుండే, అది దొరకని కూడా దొరకదు. సరే నీ అమ్మ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ చికెన్ షాప్ పోయి బాయిలర్ చికెన్ తెచ్చుకుంటుండే. ఎగ్జాక్ట్లీ. అండ్ అండ్ అది ఇది అవేర్నెస్ ఎందుకు వస్తలేదు జనరల్ గా మనం చూసుకుంటే, ఇలాంటి చికెన్ ఎందుకు తింటున్నాం అంటే మన దగ్గర ఆల్టర్నేట్ లేకనే తింటున్నామా, లేకపోతే ఇదే ఆప్షన్ అని తింటున్నామా? ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు నాటుకోడి మీ ఇంటి దగ్గర పెరిగిందన్న, అవును, ఆ పెరగడానికి ఆయన ఎంత ఖర్చు పెట్టిండు? ఆయన ఎంత ప్రాఫిట్ కోసం చేసిండు అది, లేదా జస్ట్ ఏదో క్యాజువల్ గా పెంచిండు? క్యాజువల్ గా పెంచిండు. అవును, ఆ బ్రాయిలర్ చికెన్ క్యాజువల్ గా పెంచుతారా? లేడు, ప్రాఫిట్ కోసం పెంచుతారు. అవును. ఎక్కడైతే డబ్బులు ఉంటాయో అది ప్రొపగేట్ అవుతుంది. ట్రూ. సో ఇప్పుడు ఇండియాలోనే చికెన్ మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 2.5 lakh crore మార్కెట్. ఈ చికెన్ మార్కెట్ లో ఎంతో డబ్బులు ఉన్నాయి. ఆ లాట్ ఆఫ్ ఫర్మ్స్, లాట్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎంతో సంపాదిస్తున్నారు. అండ్ ఒక ఇండస్ట్రీ లాగా ముందుకెళ్తుంది. నాటుకోడికి అలా ఒక ఇండస్ట్రీ లాగా ఎప్పుడు ఏం డెవలప్ అవ్వలేదు. మనం చికెన్ గురించి ఇంత మాట్లాడుతున్నాం, మటన్ లో ఒక్కొక్క కంపెనీ పేరు గుర్తొస్తుందా నీకు? ఒక్కట్లేదు. మటన్ ఎందుకు లేదు? మటన్ నాచురల్ గా పెరుగుతుంది అక్కడ. అలా నాచురల్ గా పెరిగిదానికి అక్కడ డబ్బులు కనిపించడానికి అక్కడ ఏం పెద్ద చేయలేరు, ప్రొపగేట్ ఏం జరగలేదు. చికెన్ ఆన్ ది అదర్ హ్యాండ్ సైడ్ చాలా ప్రొపగేషన్ జరిగింది, డబ్బులు కనిపించినాయి కాబట్టి. అలా ఎన్నో ఫర్మ్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ అయింది. అలా ఒక చికెన్ ఇండస్ట్రీ అలా 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 మెల్లగా పెరుగుతూ ఈ లెవెల్కి వచ్చింది ఇప్పుడు. నేను ఎక్కడో చదివినా కూడా, మనం తినే మీట్ నార్మల్ మటన్, ఒకప్పుడు మటన్ రేట్ తక్కువ ఉండేనంట, చికెన్ రేట్ ఎక్కువ ఉండేనంట. అవునవును, కరెక్ట్. ఇప్పుడు వైస్ వర్సా అయిపోయింది, మటన్ రేట్ స్కై రాకెట్ అయిపోయింది, చికెన్ ఏంటంటే నా చీప్ రేట్ లో కూడా దొరుకుతుంది. సమ్ టైమ్స్ యూ గెట్, మొన్న శ్రావణ మాసంకి 120 రూపీస్ అంట కేజీ, 130 రూపీస్ కేజీ అంట. రైట్. లైక్ డెడ్ చీప్ అయిపోయింది అది. లైక్ ఇప్పటికే 1 kg చికెన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 20 grams ప్రోటీన్ ఎవ్రీ మీల్. 100 grams కి 20 grams ప్రోటీన్ ఉంటుంది. ఎందుకు అంత డిఫరెన్షియేట్? సో ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఎక్కడైతే డబ్బులు కనిపిస్తున్నాయో ఆ ప్రొపోగేషన్, దాని ఒక ఇండస్ట్రీ లా డెవలప్ చేయడం, ఆర్గనైజ్డ్ గా ప్లే చేయడం, సప్లై చైన్ బిల్డ్ చేయడము, అదంతా జరిగే స్కోప్ ఉంటుంది. అండ్ చికెన్ ఇండస్ట్రీలో అలాంటిదే బిల్డ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ రాస్ అండ్ కాబ్, టూ బ్రీడ్స్ ని పట్టుకొని గ్లోబల్ గా, ఇప్పుడు స్నేహ చికెన్ అవని, వెంకీస్ అవని, సుగుణ అవ్వచ్చు, వెన్కాబ్ అనేది మాకు ఇస్తాము, ప్రతి ఒక్కళ్ళు వాడే అన్ని మొత్తం కలిపితే ఈ రాస్ అండ్ కాబ్, ఈ 2 బ్రీడ్స్ లో చికెన్లే వాడతారు మొత్తం గ్లోబల్ గా. ఆ 2 బ్రీడ్స్ లోనే మనం కూడా తింటాము. ఆ ప్రతి చికెన్ 1.4 kg ఫీడ్ తింటది, 1 kg వెయిట్ వస్తుంది. ప్రతి దానికి సేమ్ అదే టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ డోసేజెస్, అవే క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లో పెరగడము, ఎలాంటి సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడము, అన్ని సేమ్ అలానే జరుగుతాయి ప్రతి దాంట్లో. అండ్ పోల్ట్రీ ఇండస్ట్రీకి ఇప్పుడు కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నావు అనుకో, నీ ఆబ్జెక్టివ్ అరే కస్టమర్ కి మంచి హెల్తీ ప్రోడక్ట్ ఇద్దామని ఉంటుందా? ఉండదు. ఇట్స్ డన్ ఫర్ ప్రాఫిట్. ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ ఏం కావు, అన్ని ప్రాఫిట్ కోసమే చేస్తున్నారు. సో టు మాక్సిమైజ్ ప్రాఫిట్స్, చికెన్ ఇంకా ఫాస్ట్ గా పెంచడానికి చూస్తూ అలా అలా పెరుగుతూ వచ్చింది. అండ్
ఇప్పుడు ఇవన్నీ యాంటీబయాటిక్స్ ఎందుకు యూజ్ చేస్తారని చూస్తే, ఎప్పుడైనా బర్డ్‌కి డిసీజ్ వస్తది. అవును. ఆ డిసీజ్ రాకుండా చేయడానికి జాగ్రత్తగా పడడానికి మెడికేషన్ వాడాలి. అలా మెడికేషన్స్ వాడడం స్టార్ట్ చేసిండ్రు. కానీ ఇండియాలో ఏముంటది అందరికి ముందు జాగ్రత్త ఉంటది. అండ్ డిసీజ్ రావచ్చు ముందే ఒక గోలేసేస్తా అనేది ఏసేస్తారు. ఆల్‌మోస్ట్ 75% ఆఫ్ ద పౌల్ట్రీ ఫార్మర్స్ వాళ్ళు ఏం మెడిసిన్ వాడుతున్నారో, ఎందుకు వాడుతున్నారో తెలవకుండా జస్ట్ వాడేస్తారు. 75% ఆఫ్ పౌల్ట్రీ ఫార్మర్స్ ఒక షెడ్యూల్ లాగా పెట్టుకుంటారు. ఈ వ్యాక్సినేషన్ డోస్, ఇవి యాంటీబయాటిక్ డోస్ బర్డ్స్‌కి ఇచ్చేసేయాలి. థర్డ్ డేకి, ఎయిత్ డేకి, 12థ్ డేకి, 28థ్ డేకి, 24థ్ డేకి అలా డోసెస్ ఇచ్చేస్తూనే ఉంటారు. అదే చెట్ల మందులాగా అన్నిటికి ఇచ్చేస్తారు. ఇస్తారు. ఎందుకంటే బ్రాయిలర్ దాంట్లో ఒక్క బర్డ్ ఎఫెక్ట్ అయిందనుకో, ఆ డిసీజ్ ఒక 1, 2 డేస్‌లో అన్ని బర్డ్స్‌కి స్ప్రెడ్ అయిపోతది. మొత్తం ఫ్లాక్ ఎగిరిపోతది. సో, అది కంట్రోల్ చేయాలంటే ఆ మెడికేషన్స్ వాడడం స్టార్ట్ చేశాను. అండ్ దట్స్ హౌ ద ఇండస్ట్రీ హాస్ బీన్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఇన్ అండ్ ఇండియా చూస్తే ఇట్స్ అ ప్రోటీన్ డెఫిషియెంట్ కంట్రీ. నార్మల్‌గా ఒక మనిషికి ఒక డేలో 80 గ్రామ్స్ ప్రోటీన్, ఫర్ ఎగ్జాంపుల్ నీ వెయిట్ 70 ఇంటూ 1 తీసుకుందాం సరిపోతది. 70 గ్రామ్స్ ప్రోటీన్ తింటే ఇట్స్ కన్సిడర్డ్ డీసెంట్. బట్ యావరేజ్ ఇండియాలో ఒక 30 గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే కన్సంప్షన్ అవుతది. ఈ ఫ్యాక్ట్‌ని పట్టుకొని మొత్తం పౌల్ట్రీ ఇండస్ట్రీని పెంచడం జరిగింది. బట్ ఈ ఫ్యాక్ట్‌లో ఇప్పుడు మనం ఇన్ డెప్త్‌కెళ్ళి చూస్తే ఏదైతే అర్బన్ పాపులేషన్ ఉందో, అర్బన్ పాపులేషన్ ఆఫ్ ఇండియా అర్బన్ పాపులేషన్‌లో అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ హావింగ్ ఎన్ ఇన్‌కమ్ ఆఫ్ అట్‌లీస్ట్ 30,000 మోర్ దెన్ 30,000 పర్ మంత్. ఆ కేటగరీ నుంచి మాట్లాడితే వాట్ వి అండర్‌స్టూడ్ వాస్ వాళ్ళ ప్రోటీన్ కన్జంప్షన్ ఆన్ యావరేజ్ ఇట్ ఈస్ నియర్లీ అట్ 70 గ్రామ్స్ పర్ డే. ఏదో ప్రోటీన్ కావాలో అది దొరుకుతుంది. అక్కడ మనం చూడాల్సింది ఏంది? ఫస్ట్ ప్రోటీన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అవును. ప్రోటీన్ దొరుకుతున్నప్పుడు మంచి టైప్ ఆఫ్ ప్రోటీన్, ఆ ప్రోటీన్‌తో పాటు ఒక బ్యాలెన్స్ డైట్‌గా మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ ఉంటూ తినడం ఇంపార్టెంట్. అవును. అండ్ ఏదైతే మేము కంట్రీ చికెన్‌కో స్టార్ట్ చేసామో, ఇదంతా చేసామో ఇట్స్ వాస్ ఫర్ ది సేమ్ రీజన్. టు మేక్ ష్యూర్ దట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ప్రోటీన్, ఇట్స్ ఫర్ మిగతా అన్ని టైప్ ఆఫ్ బ్యాలెన్స్ డైట్ లాగా ఒక చికెన్‌లో దొరకాలి అనే ఉద్దేశంతోనే కంట్రీ చికెన్‌కో స్టార్టెడ్. ఇప్పుడు మనం బాయిలర్ చికెన్ తీసుకున్నాం బ్రో. బాయిలర్ చికెన్ ఎప్పుడు ఎట్లా నడుతదంటే ఏదో గాలి పెట్టి ఊపినట్టు, గ్యాస్ ఉబ్బినట్టు ఇట్లా ఉబ్బుతది. అండ్ సాఫ్ట్ ఉంటది. అండ్ రబ్బర్ లాగా ఉంటదది. కమింగ్ టు నాటుకోడి అది హార్డ్ అని ఉంటది. ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటది? బై ద వే నువ్వు నాటుకోడి తింటావా? తింటాను. తింటావా? నేను కంట్రీ చికెన్‌కో స్టార్ట్ చేయకంటే ముందు నా లైఫ్ మొత్తంలో 3, 4 సార్లు మాత్రమే నాటుకోడి తిన్నా. అంటే నేను కూడా అన్ని సార్లు తింటా. అండ్ ఒక్కసారి కూడా ఇష్టంగా తినలేదు. ఐ హేటెడ్ నాటుకోడి. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు హార్డ్‌గా ఉంటది. బోన్స్ ఎక్కువుంటాయి. ఎగ్జాక్ట్‌లీ. అది నాకు ఫిష్ ఎట్లా అనిపిస్తది, ఫిష్ అన్ని ముళ్ళులు తీసుకొని తినాలి. నాటుకోడి అట్లనే అనిపిస్తుండే. అన్ని బోన్స్ ఎంత కష్టపడి తింటాడు అనే ఫీలింగ్‌లోనే ఉండే. బట్ ఇక్కడ కంట్రీ చికెన్‌కి ఒక ఎంట్రీ, కొంచెం మార్కెట్‌లో ప్రాపర్‌గా అర్థం చేసుకున్నాక అర్థమైందంటే, నాటుకోడిలో కూడా చాలా రకాలుంటాయి. సో, ఇప్పుడు మేము ఏం చేసామంటే నాటుకోడిలో ఏదైతే కస్టమర్‌కి నచ్చిన బ్రీడ్స్ ఉంటాయో, అలాంటి ఒక 5 బ్రీడ్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేస్తూ, అవే మా ఉన్న నెట్వర్క్ ఆఫ్ ఫార్మర్స్‌తోని అయితే ఇంటి వెనకాల పెంచుకుంటారో కోళ్ళు, అలాంటి వాళ్ళతోని పెంచిపిస్తూ చేస్తున్నాము. సో, దీంట్లో ఒకటి ఉంది ఒక నాటుకోడి. టెండర్ కంట్రీ చికెన్ అనే పేరుతోని. ఇది అంటే ఇది మీరు పెట్టిన పేరా? లేకపోతే ఎప్పటి నుండి ఉందా? అది మేము పెట్టిన పేరే. ఓకే. ఇప్పుడు దాని పేరు దేశీ పౌల్ట్రీ అనే పేరు ఉంటది దానికి. ఓకే. అది పెడితే అర్థం కాదు గానీ, టెండర్ కంట్రీ చికెన్ అనే పేరు కొంచెం అర్థమయ్యడానికి పెట్టడానికి చూస్తాము. సో, ఈ బర్డ్ ఈ నాటుకోడి అయినప్పటికీ ఆల్మోస్ట్ ఒక బ్రాయిలర్ చికెన్ లాగా సాఫ్ట్ ఉంటది. బట్ నాటుకోడి తిన్నప్పుడు కొంచెం జ్యూసీగా అనిపిస్తది. సేమ్ ఆ జ్యూసీనెస్ ఉంటుంది. ఇప్పుడు జ్యూసీగా అంటే ఎట్లా చెప్పాలంటే, నువ్వు బ్రెస్ట్ పీస్ తిన్నప్పుడు నీకు కొంచెం బ్లాండ్ అనిపిస్తది. కొంచెం రబ్బరీ అనిపిస్తది. లెగ్ పీస్ తిన్నప్పుడు కొంచెం జ్యూసీ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్. నాటుకోడి ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్‌లో ఆ జ్యూసీనెస్ దొరుకుతది. నెక్స్ట్ ఇంకొంచెం బెటర్‌గా కస్టమర్ బడ్జెట్‌లో కూడా ఒక ప్రొడక్ట్ లాంచ్ చేయడానికి మేము ఒక ప్రొడక్ట్ లాంచ్ చేసాం. బెటర్ థాన్ బ్రాయిలర్ చికెన్ అని. ఈ బెటర్ థాన్ బ్రాయిలర్ చికెన్ యూనిక్‌నెస్ ఏందంటే, ఒక బ్రాయిలర్ చికెన్ నేచురల్‌గా పెరగదు. దాన్ని ఒక ఓపెన్ ఎన్విరాన్మెంట్ వదిలేస్తే ఒక 2 డేస్‌లో మొత్తం ఫ్లాక్ ఎగిరిపోతది. బట్ ఈ బెటర్ థాన్ బ్రాయిలర్ చికెన్ అయితే ఉందో, ఇది నాటుకోడిలో ఒక బ్రీడ్. ఇది నేచురల్‌గా పెరుగుతూ అలా ఉంటుంది. అండ్ ఇది ఒక 70 డేస్‌లో ఒక నియర్లీ ఒక 1.5 కేజీ వెయిట్‌కి రీచ్ అవుతుంది. దీని టేస్ట్ ఒక బ్రాయిలర్ చికెన్ అంతే సాఫ్ట్‌గా, టెండర్‌గా, జ్యూసీగా ఉంటుంది.
సో ఇది మేము ఆల్మోస్ట్ 350 per kgకి స్కిన్లెస్ సేల్ చేస్తున్నాం స్టోర్స్ లో. అది ఒక చాలా మంచి ప్రోడక్ట్ లాగా అయింది అది. అంటే ఒక కస్టమర్స్ కి అయితే ఒక హెల్తీగా న్యాచురల్ గా పెరిగిన బర్డ్ కావాలి, ఎట్ ది సేమ్ టైం సాఫ్ట్ గా టెండర్ గా ఉండాలి, వాళ్ళందరికీ బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్ చూస్ చేసుకుంటున్నారు. ఓకే. అండ్ ఎవరికైతే కొందరికి మాత్రం నాటుకోడి గట్టిగా అలా కావాల్సి ఉంటుంది. సో వాళ్ళకి విలేజ్ కంట్రీ చికెన్ అనే పేరుతోని ఏదైతే ఊర్లో ప్రాపర్ పెరిగిన నాటుకోడి. నాటుకోడి ఏదైతే టఫ్ గా ఉంటుంది మీట్, మ్మ్. అది ఆఫర్ చేయడానికి చూస్తున్నాము. సో ఇప్పుడు కోడిలో మనం నార్మల్గా కోడి అంటే బ్రాయిల్ చికెన్ అనుకుని సాఫ్ట్ అండ్ టెండర్ గానే అనుకుంటాము. కోడిలోనే ఒక 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడిలో సెట్ చేస్తూ అలా కస్టమర్స్ అందజేయడానికి చూస్తుండే. ఒకవేళ అది కట్ చేసి ఒక డిఫరెంట్ పీసెస్ పెడితే తెలిసిపోతుందా బ్రో ఈ కోడి ఇది ఇది అని? ఫస్ట్ ఆ బర్డ్ చూస్తే నీకు అర్థమైపోతుంది. మ్మ్. ఆ బ్రాయిలర్ చికెన్ అవును. వెయిట్ 2-3 కేజీలు ఉంటది. ఇంట్లో. ఇలా 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 కూర్చొని ఇంట్లో ఉంటుంది, లావు ఇలా కనిపిస్తుంది. మ్మ్. ఒకసారి ఒక ఫామ్ కి వెళ్ళాం మేము. మ్మ్. అక్కడ పక్క ఫామ్ నుంచి బ్రాయిలర్ చికెన్ జస్ట్ ఒక షూట్ కోసము తీసుకెళ్ళినాము. మ్మ్. ఆ బ్రాయిలర్ చికెన్ ఏమో కదులుతలేదు, ఈ నాటుకోడి ఏమో పట్టుకోవడం అవుతలేదు మాకు. ఇదేమో ఇలా ప్రాపర్ ఉరుకుతూ అటు ఇటు ఉంది, ఆ బ్రాయిలర్ చికెన్ దాన్ని కదిపేదండి మాకు. నూకుతున్నాము, ఏం చేస్తున్నా జరుగుతలేదు అసలు అక్కడి నుంచి. ఆహా. చూస్తే అయితే నీ డిఫరెన్స్ తెలిసిపోతుంది వెంటనే. నేను ఎందుకు న్యాచురల్ గా పెరిగింది అనేది ఉంటుందో, ఆ బ్రీడ్ ఎలా ఉంది, ఎంత యాక్టివ్ ఉంది నీకు తెలిసి అర్థమైపోతుంది బర్డ్ని చూస్తే. సెకండ్, మీట్లో ఇప్పుడు ఎలా అంటే నువ్వు తింటప్పుడు నీకు బోన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే, ఆ బోన్ థిక్నెస్ ఎక్కువ ఉంది అంటే మ్మ్. అది న్యాచురల్గా పెరిగినట్టు. ఓకే. దాన్ని ఎక్కువ జెనెటికల్ గా మోడిఫై చేసి హార్మోనల్ గా చేంజ్ చేస్తేనే ఆ బోన్స్ వీక్ అయిపోయి అయితే తినే ఫుడ్ ఉంటుందో అది బోన్స్కి వెళ్ళకుండా మొత్తం ఫ్లెష్ లో కన్వర్ట్ అవుతుంది బ్రాయిలర్ లో. అందుకే బ్రాయిలర్ మీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మ్మ్. బట్ అది అవును. న్యాచురల్ గా పెరిగిన బర్డ్ ఉంటుందో దాంట్లో బోన్స్ కూడా థిక్ ఉంటాయి, మీట్ ఉంటుంది, అట్ సేమ్ టైం బోన్స్ కూడా థిక్ ఉంటాయి. ఇప్పుడు మేము ఈ బెటర్ చికెన్ అవ్వచ్చు, ప్రతి దాంట్లో మీరు బోన్స్ చూస్తే బోన్ డెన్సిటీ చాలా హై ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా బ్రాయిలర్ చికెన్ బోన్స్ తినొద్దు అంటారు. అవును. అవును. అండ్ అప్పుడప్పుడు బ్రాయిలర్ చికెన్ బోన్స్ ఇట్లా పట్టుకొని ఇలా అంటే ఇరిగిపోతాయి. చాలా సెన్సిటివ్ ఉంటుంది అది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఏదైతే బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్ అని చెప్తున్నాను నేను, మ్మ్. దాంట్లో బోన్స్ అవన్నీ కూడా చాలా డెన్స్ ఉంటాయి. దట్ ఇండికేట్స్ అది న్యాచురలీ రేజ్డ్ అని. నువ్వు చూస్తే ఏం డిఫరెన్స్ ఉంటుందని అడుగుతున్నావు కదా, మ్మ్. ఈ డిఫరెన్స్ తెలిసిపోతుంది నీకు. యావరేజ్ గా మన ఏపీ తెలంగాణలో ఎంత వరకు బాయిలర్ చికెన్స్ కన్సూమ్ చేస్తున్నారు? ఏపీ తెలంగాణ గురించి మాట్లాడితే మనము ఈ రెండు ఎలాంటివి అంటే హైయెస్ట్ నాన్ వెజ్ ఈటింగ్ స్టేట్స్. మొత్తం ఇండియాలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ స్టేట్స్ లో తిన్నంత చికెన్ కానీ ఇంకేం నాన్ వెజ్ ఐటమ్ కానీ ఇంకెక్కడ తినరు. ఏపీలో 96% నాన్ వెజిటేరియన్, తెలంగాణలో 98%. మరి తెలంగాణలో అక్కడ ఏంది దసరా రోజు మొన్న చూస్తుండే 10,000 crores ఈ 10 days లో ఆల్కహాల్ సేల్ అయింది. ఆల్కహాల్ రికార్డ్స్ పబ్లిష్ అయినాయి, 1050 పోల్ట్రీ చికెన్ రికార్డ్స్ పబ్లిష్ అవ్వలేదు ఇక్కడ. పోల్ట్రీ కూడా అంతే ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఎవ్రీ వారము ఎవ్రీ వీక్. అంటే దసరా 9 రోజులు ఉండి నార్మల్ వదిలేసారు 2 రోజులు అంటే మొత్తం తెగిపోయినాయి అన్ని. అంతే అంతే. మనం రికార్డ్ బ్రేక్ చేస్తాం మనం దేంట్లో. అండ్ కంపేర్ చేసుకుంటే నార్త్ ఇండియన్స్ లో చాలా మంది వెజిటేరియన్ ఎక్కువ ఉంటారు అండ్ ఎక్కువ కన్సూమ్ చేయరు నాన్ వెజ్ లలో కూడా. ఇప్పుడు ఒక ఇండియా పర్స్పెక్టివ్ లో చూసినాం అనుకో, ఫారిన్ కంట్రీస్ అని కంపేర్ చేస్తే ఇండియాని ఒక వెజ్ ఈటింగ్ స్టేట్ లాగా చూస్తారు, అండ్ వెజ్ ఈటింగ్ కంట్రీ లాగా చూస్తారు. బట్ ఏపీ, తెలంగాణ ఇక్కడికి వచ్చే వారికి నాన్ వెజ్ గట్టిగా తింటారని అందరు క్లారిటీ ఉంది. అండ్ ఇప్పుడు చూస్తే నాన్ వెజ్ బ్రాండ్స్ కేఎఫ్సి అవ్వచ్చు, ఇవ్వచ్చు, నార్త్ ఇండియాలో చాలా తక్కువ అవుట్లెట్స్ ఉన్నాయి. సదర్న్ ఇండియాలో, ఏపీలో, తెలంగాణలో, కర్ణాటకలో ఇక్కడ అవుట్లెట్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇట్స్ బికాస్ ఆఫ్ ది నాన్ వెజ్ కన్సంప్షన్. అండ్ ఇప్పుడు చికెన్ గురించి అవేర్నెస్ కావాల్సింది. నార్త్ వాళ్ళు తినే వెజ్కి అంత అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు అండ్ ఇప్పటికి మనం ఇంతకుముందు చూస్తే అబ్జర్వ్ చేస్తే వీక్లీ ఒకసారి నాన్ వెజ్ తింటున్నానేమో, ఇప్పుడు ప్రతి డే తిన్నట్టే తింటాం నాన్ వెజ్ మనం. ఎగ్జాక్ట్లీ ఇంత తింటున్నప్పుడు మనం తినే ఫుడ్ కరెక్ట్ తినడం చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. అండ్ ఇంకొకటి చికెన్ లో ఆప్షన్ ఏముంటది అంటే యూ కెన్ మేక్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ విత్ చికెన్. ట్రూట్. ఇప్పుడు మటన్ లో అన్ని వేయలేవు. చాలా మంది మటన్ అంటే అమ్మా ఎందుకు ఎంత కాస్ట్లీ ఇది అంత ఎక్స్పెరిమెంట్ లేదు కానీ చికెన్ రాగానే చికెన్ ఫ్రై చికెన్ చాలా మంచి ఫ్లెక్సిబుల్ డిష్. ఏ రకంగానే చేయొచ్చు. అందుకే పీపుల్ విల్ ప్రిఫర్. అండ్ తెలంగాణ ఏపీలో అయితే ఇంకా టూ మచ్ అనుకో, అది రెగ్యులర్ గా అయిపోయింది. కరెక్ట్. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది. చికెన్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎంతైతే అడల్ట్రేషన్ చేస్తూ 2 kgs 3 kgs వెయిట్ చికెన్ సెల్ చేస్తున్నారో, ఆ చికెన్ చాలా చాలా మందికి ఒక ఫ్లేవర్లెస్ చికెన్ లాగా, ఒక ఫ్లేవర్లెస్ టేస్ట్ లాగా అలా కూడా చాలా మందికి ఉంటుంది. అండ్
అక్కడ నేను చెప్తున్నాను బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్ దీనికి. అక్కడ తింటప్పుడు ఇంతకుముందు అడిగినట్టు ఆ టేస్ట్‌లో కూడా నీకు డిఫరెన్స్ తెలిసిపోతది. స్టాటిస్టిక్‌గా చెప్పాలంటే దానికి ఒక 10 సెల్ స్ట్రెంత్ అవన్నీ ఎక్స్‌పెరిమెంట్స్ చేసి ఈ చికెన్‌కి లేదా బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్‌కి 8/10 జ్యూసీనెస్ రేటింగ్ ఇస్తారు. ఇచ్చారు. బ్రాయిలర్ చికెన్ ఆన్ ది అదర్ హ్యాండ్ సైడ్ 4.5/10 రేటింగ్ వస్తుంది. అంటే ఆల్‌మోస్ట్ డబుల్ ది జ్యూసీనెస్ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఏదైతే నువ్వు చెప్తున్నావో చికెన్‌తోని ఎన్నో ఐటెమ్స్ చేసుకోవచ్చని, అవును, ఆ ఫ్లెక్సిబిలిటీ చికెన్‌కుంది. ఎగ్జాక్ట్‌లీ. పిజ్జా టాపింగ్‌కి యూజ్ చేసుకోవచ్చు, చికెన్ కర్రీ చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. అవును. అండ్ దట్స్ వై వి నెవర్ గెట్ బోర్డ్ ఆఫ్ చికెన్. ఎగ్జాక్ట్‌లీ. బట్ ఈ ఇంజెక్షన్స్ వల్ల రీసెంట్‌గా వచ్చిన న్యూస్ వల్ల గూడా ఒక అవేర్‌నెస్ వస్తుంది. బ్రాండ్ అవేర్‌నెస్‌లో ఎలాంటివి వాడితే అలాంటి చికెన్ తినొద్దు అని. రైట్. ఇన్‌ఫాక్ట్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసింది. సేయింగ్ థట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌కి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు నీకు ఫీవర్ వచ్చింది. నార్మల్‌గా 200 mg డోస్ ఇస్తే సరిపోయింది. అంటే హాఫ్ క్రోసిన్ టాబ్లెట్ ఏసుకున్నావు లేదా హాఫ్ డోల్ టాబ్లెట్ ఏసుకున్నావు సెట్ అయిపోయింది. అలా నువ్వు రెగ్యులర్‌గా ఏసుకున్నావు, డైలీ ఏసుకుంటున్నావు ఉట్టిగానే. అప్పుడు ఏమైతది? నీకు 650 mg ఇవ్వాల్సొస్తది. దాని తర్వాత నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయినావు. ఇంకా డోసేజ్ పెరిగి ఇవ్వాల్సొస్తది నీకు. దాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. అంటే నీ బాడీలో రెసిస్టెన్స్ పెరుగుతుంది యాంటీబయోటిక్స్‌కి. అండ్ అలా అవుతున్నప్పుడు నేను ఫర్దర్‌గా ట్రీట్ చేయాలి అని ఉన్నప్పుడు ఇట్స్ అ వెరీ హ్యూజ్ ఇష్యూ. నీకు ఇంకా హెవీ డోసేజెస్ ఇవ్వాలి. అండ్ దీన్ని అవాయిడ్ చేయడానికి ఎన్నో థింగ్స్ జరుగుతున్నాయి. బట్ WHO పబ్లిష్ చేసింది ఏందంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌కి వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్ ఇస్ ది బ్రాయిలర్ చికెన్. ఈ బ్రాయిలర్ చికెన్‌లో అయితే యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్ అవుతుందో దాని వల్లనే ఇది జరుగుతుంది అని. అండ్ దేర్ ఆర్ సెవరల్ ఆర్టికల్స్ విచ్ స్టేట్ దట్ ఏదైతే ఫ్యాట్ కంటెంట్ ఉందో చాలా ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి బ్రాయిలర్ చికెన్‌లో విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని. దేర్ బీన్ సెవరల్ ఆర్టికల్స్ ఇన్ దట్ డైరెక్షన్ ఆల్సో. ఇప్పుడు జనరల్ ఫ్యాట్స్‌లో 2 టైప్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఒకటేమో సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ఇంకోటి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేటివి ఇప్పుడు ఎలాంటిదంటే అది మంచిది కాదు మన బాడీకి. సాచురేటెడ్ అంటే ఇది కొవ్వులాగా అయిపోయింది ఇంకా నీకు. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇట్ విల్ బూస్ట్ యువర్ మెటబాలిజం, ఫ్యాటీ యాసిడ్స్ లా కన్వర్ట్ అవుతూ ఇట్స్ సచ్ ఎ థింగ్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఈ బ్రాయిలర్ చికెన్‌లో ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండడం వల్ల వెన్ వి ఆర్ కన్స్యూమింగ్ ఇట్ ఇట్స్ ఆల్సో షోయింగ్ ఇట్స్ ఎఫెక్ట్స్. కొలెస్ట్రాల్ ఆర్ there are several such things which it causes. సో ఇది చెప్పండి బ్రో. ఎగ్జాంపుల్ ఒక షాగ్ హౌస్ లాంటి రెస్టారెంట్, బావర్చి ఆర్ పిస్తా హౌస్, ఒక డేకి ఇలాంటి రెస్టారెంట్స్ ఎన్ని బాయిలర్ చికెన్లు వాడుతుంటాయి? అంటే నాటుకోడి అయితే సేమ్ లేదు. మంచి క్వశ్చన్ అది. బై ద నీ ఫేవరెట్ బిర్యానీ ఎక్కడ? షాగ్ హౌస్, పిస్తా హౌస్, బావర్చి, నా మెఫిల్ గ్రిల్ చికెన్, బాయిలర్ గ్రిల్ చికెన్. సో ఇప్పుడు ఒక వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేస్తారో పక్కకు పెట్టి ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. వాళ్ళు వాడే చికెన్ మనం రెగ్యులర్గా ఒక చికెన్ అవుట్లెట్కి వెళ్ళి కొనే చికెన్ కంటే ఇంకొంచెం దారుణమైన చికెన్. అవునా? ఎందుకంటే వాళ్ళు కాస్ట్ తక్కువ ఉండడానికి జనరల్ 2 kg చికెన్ 2 kg బర్డ్ కాకుండా 3.5 4 kg బర్డ్స్ కొనడం స్టార్ట్ చేశారు ఇప్పుడు చాలా మంది. 4 kg ఉంటే మంచిది కదా. అంటే 4 kg రావడానికి ఇప్పుడు బ్రాయిలర్ ఎలా అంటే నీకు 30 డేస్‌కి 2 kgs వచ్చేస్తది. 40 డేస్‌కి 3 kgs వచ్చేస్తది. 45 డేస్‌కి 4 kgs వచ్చేస్తది వెయిట్. అంత ఫాస్ట్‌గా వెయిట్ గెయిన్ అయిపోతది అది. పౌల్ట్రీ ఫార్మర్స్‌కి అది ప్రాఫిటబుల్. బట్ ఆ చికెన్ ఇంకా ఎక్కువ బ్లాండ్‌గా, ఇంకా ఎక్కువ రబ్బరీగా టేస్ట్ ఉంటుంది దానిది. ఇప్పుడు అప్పుడప్పుడు బిర్యానీ చికెన్‌లో బ్రెస్ట్ పీస్‌లో అది లోపల చాలా ఎక్కువ రబ్బరీ అనిపిస్తది. ఎగ్జాక్ట్‌లీ. ఇట్లా దారాలు అది ఎందుకు అనిపిస్తది అంటే ఆ కైండ్ ఆఫ్ చికెన్ యూజ్ చేసేటిది. ఇంకొంచెం లో కాస్ట్ చికెన్. అండ్ లో కాస్ట్ అన్నప్పుడు దాంట్లో డీటెయిల్స్‌కి వెళ్తే అది ఎలా పెంచడింది అనేది ఇంకొంచెం దారుణంగా ఉంటది. అది చెప్పకపోవడం బెటర్. మళ్ళీ బిర్యానీ తినకుండా చికెన్ బిర్యానీ తినకుండా. అది అవసరం బ్రో. అంటే అవేర్‌నెస్ కోసం అవసరం. ఎందుకు అంటే రెగ్యులర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకో, ఈ వారానికి 4 సార్లు 5 సార్లు బిర్యానీ తింటా. బిర్యానీ తింటా. అండ్ యాక్చువల్లీ బిర్యానీ టేస్ట్ ఇంకా మటన్ బిర్యానీ ఇంకా బెటర్ ఉంటది. మటన్ బిర్యానీ తినడం బెటర్ అని చెప్తాను నేను. అండ్ పీపుల్ ఆర్ ఫ్యాన్స్ ఫర్ చికెన్ ఆల్సో. చికెన్ బిర్యానీ అది ఎవరి టేస్ట్. ఇంకొకటి ఈ కాస్ట్ ఎంత వస్తుంది బ్రో జనరల్ గా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే? అంటే ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ బయట మీకు తెలిసిన ప్రకారం ఈ బాయిలర్ చికెన్ ఒక ఫార్మర్ నుండి అంటే డిస్ట్రిబ్యూషన్ నుండి
మనకు వచ్చేంత వరకు కాస్ట్ ఎంత డిఫరెన్స్ వస్తుంది? బ్రాయిలర్ చికెన్ ఫార్మర్ చేతిలో ఏం లేదు. ఎలా ఉన్నా ఏమున్నా ఫార్మర్ అంతే సంపాదిస్తాడు. మార్కెట్లో 300 ఉండని, 100 ఉండని ఫార్మర్ సంపాదించేటిది రూ. 6 నుంచి రూ. 10 వరకు మాత్రమే సంపాదిస్తాడు కేజీ పైన. ఓకే. అక్కడ ఏ రేట్లైనా ఉండని ఆయన సంపాదించేది ఇంతే ఉంటుంది ఫార్మర్. అక్కడ కంట్రోల్ చేసేది ప్రైజెస్, సంపాదించేటిదంతా ఏదైతే ఫర్మ్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయో బ్రాయిలర్ స్పేస్లో రకరకాల ఫర్మ్స్ అవి సంపాదిస్తాయి. ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఆఫ్ సీజన్ ఉంది, ఆఫ్ సీజన్లో చికెన్ రేట్స్ తగ్గించేస్తారు వాల్యూమ్ మూవ్ చేయడానికి. సీజన్ వచ్చింది, రేట్స్ పెరుగుతాయి. ఇవాళ ఈ టైంలో చికెన్ రేటు ఆల్మోస్ట్ హైదరాబాద్లో 300 per kg ఉంది. జస్ట్ ఒక 1 month బ్యాక్ 200 per kg ఉండే. ఈ 100 రూపీస్ ఎక్స్ట్రా సంపాదించింది ఎవరు అని చూస్తే అక్కడ రీటైలర్ అయితే షాప్లో అమ్ముతున్నారు అయినా, లేదా సెకండ్ అయితే ఫర్మ్, పేర్లు తీయడం వద్దు, బట్ అయితే ఫర్మ్ ఆ చికెన్ ఆ ఫార్మర్స్ పెంచిపిస్తుందో వాళ్ళు సంపాదిస్తారు. అండ్ ఎలా అంటే వాళ్ళే చిక్ సప్లై చేస్తారు, వాళ్ళే ఫీడ్ ఇస్తారు. జస్ట్ ఆ ఫార్మర్ ఆయన దగ్గర పెంచి ఫుల్లీ గ్రోన్ బర్డ్ ఇచ్చేసేయాలి. ఫుల్లీ గ్రోన్ బర్డ్ ఇచ్చేసినందుకు 6 rupees per bird అలా ఇచ్చేస్తారు వాళ్ళకి. ఓకే. కేజీ అంత ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుందా? ఎగ్జాంపుల్ నంబర్స్ మేబీ రాంగ్ సో అయితే. జనరల్ గా ఇప్పుడు చిక్ కాస్ట్ అనేది 30 rupees ఉండొచ్చు, 50 rupees ఉండొచ్చు. ఓకే. ఆ చిక్ కాస్ట్ అనేది డిమాండ్ సప్లై మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఫీడ్ యావరేజ్ గా ఒక 50 rupees పడుతుంది అని తీసుకుందాం. రఫ్ గా ఒక 100 rupees లో ఒక చికెన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ 100 rupees కి అక్కడ ఫార్మర్ కి దొరికేటి దాంట్లో ఉండేది 6 rupees మాత్రమే దొరుకుతుంది. 6 rupees దేనికి? అక్కడ ఏదైనా ఆయన షెడ్ ఇచ్చిండో, అక్కడ వాటర్ సప్లై చేసిండో, దాన్ని కలుపుకొని 6 rupees లో ఆయన ఖర్చులు చూసుకుంటాడు అవి. ఓకే. సో బిజినెస్ ఇది. పోల్ట్రీ అనేది ఇప్పుడు 2.5 లక్షల కోట్లు. చాలా. అండ్ ఈ రేట్లో కాస్ట్ ఇదేమైనా బంగారం అయితే కాదు బ్రో, ఎవ్రీడే ఫ్లక్చుయేట్ కానికి, కానీ డైలీ ఫ్లక్చుయేట్ చేస్తారు. ఏమైనా చికెన్ రేట్ చూడంటే అలా బోర్డు చూసుకో అన్న, బోర్డు మీద ఉంటుంది చూడు చికెన్ ఎంత రేటు. లైక్ హూ విల్ డిసైడ్ దిస్ కాస్టింగ్స్? సో అయితే బ్రాయిలర్ జైంట్స్ ఉన్నాయో, దే ఆర్ ది పీపుల్ హూ వుడ్ బి డిసైడింగ్ అబౌట్ దిస్ చికెన్ ప్రైజెస్. సి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకటే రేట్ ఉందంటే నువ్వు కొంచెం అమౌంట్ సంపాదిస్తావు. రేట్ ఫ్లక్చుయేట్ చేస్తున్నప్పుడు నీకు ఎంత కావాలంత సంపాదిస్తావు. ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అయింది, మూవీకి ఒకటే టికెట్ ప్రైసింగ్ పెడితే ఎక్కువ సంపాదిస్తారా? టికెట్ ప్రైసింగ్ నచ్చినట్టు పెట్టుకో అంటే ఎక్కువ సంపాదిస్తారా? నచ్చినట్టు ఎక్కువ పెట్టుకో. ఆ మూవీ మంచిగా ఆడుతుందంటే టికెట్ రేట్. ఇప్పుడు కల్కి మూవీ వచ్చింది, కల్కి మూవీకి జనరల్ గా రేట్స్ చాలా చాలా ఎక్కువ ఉండే, 450 rupees per screen per show. అలా ఉండడం వల్ల చాలా ఎక్కువ సంపాదించారు. ఇట్స్ జస్ట్ డిమాండ్ అండ్ సప్లై ఈక్వేషన్, రైట్? సో అలా ప్రైజెస్ ఫ్లక్చుయేట్ చేయడానికి రీజనే అది. ఇప్పుడు ఇయర్ మొత్తం సేమ్ 200 per kg ఇచ్చేసేయచ్చు. ఇస్తే ఒక లిమిటెడ్ అమౌంట్ సంపాదిస్తారు. దానికి ఎంతో ఎక్కువ వెన్ ఫ్లక్చుయేట్ ద ప్రైజెస్ దే ఎర్న్. అండ్ ఇట్స్ అ వే దట్ దే బిల్డ్ ద బిజినెస్ మోడల్ ఇన్. అది మోసం కదా. ఇప్పుడు బిజినెస్ లో అలా మోసం ఏం లేదు. అక్కడ నువ్వు మోసంగా ఫీల్ అవ్వాల్సింది దేని గురించో తెలుసా? అక్కడ నీ హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, నీకు తెలియకుండా ఏం జరుగుతుంది, దాని గురించి ఎక్కువ వరీ అవ్వాలి. ఐ డోంట్ థింక్ 200 అయినా 300 అయినా ఇట్స్ నాట్ ఎఫెక్టింగ్ అ కస్టమర్ హ్యూజ్లీ. 200 ఉన్నా చికెన్ తింటావు. ఇప్పుడు ఇప్పటివరకు ఒక్క మనిషిని వినలేదు చికెన్ రేట్ ఇవాళ 300 ఉంది అని, వాళ్ళు చికెన్ తినను అని రిటర్న్ వెళ్ళిపోయిన ఇంటికి మాత్రమే ఒక్కసారి వినలేదు. 200 ఉన్నా 300 ఉన్నా కొంటాడు, తింటాడు చికెన్. అండ్ ఇన్ ద సేమ్ వే అక్కడ ద బిగ్గర్ ఇష్యూ ఇస్ ద కైండ్ ఆఫ్ చికెన్ దట్ హీస్ ఈటింగ్, రాదర్ దెన్ ఏదైతే చికెన్ 200 అవ్వని 300 అవ్వని, దట్స్ జస్ట్ టు మేక్ దర్ ప్రాఫిట్స్. అండ్ అప్పుడప్పుడు అయితే 150కి పడిపోతుంది, 140కి పడిపోతుంది. ఇన్ ఈక్వల్ వే దే బుక్ దర్ లాసెస్ ఆల్సో. ఎన్నో లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ లాసెస్ కూడా బుక్ చేసుకుంటారు పోల్ట్రీ ఇండస్ట్రీ మొత్తం. ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందో, ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది, కార్తీక మాసం డిమాండ్ తగ్గిపోతుంది, దే బుక్ దర్ లాసెస్ ఇన్ దట్ పర్టికులర్ మంత్. డిసెంబర్ లో మళ్ళీ దానికి 2 times ఎక్కువ సంపాదించేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఈవెంట్స్, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పెరిగిపోతుంది. అండ్ కంటిన్యూస్లీ ఈటింగ్ ఆఫ్ దిస్ బాయిలర్ చికెన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసాయి ఫ్యూచర్ లో? సో రెగ్యులర్ గా తింటారా బాయిలర్ చికెన్? రెగ్యులర్ గా తింటారా? సేమ్ అదే మెడిసిన్ ఇచ్చినాయి. సో నేను స్టార్ట్ చేయడానికి రీజన్ చెప్తాను. వెన్ ఐ వాస్ స్టార్టింగ్ ది స్పేస్, నాకు తెలిసిన వాళ్ళకి బ్రాయిలర్ చికెన్ తినొద్దు, వైట్ ఎగ్స్ తినొద్దు అని చెప్తుండే. ఐ వాజ్ యాక్చువల్లీ అ ఫ్యాన్ ఆఫ్ KFC ఆర్ ఎనీ టైప్ ఆఫ్ చికెన్. ఐ లవ్ చికెన్ లైక్ ఎనీథింగ్.
అండ్ తినొద్దు అంటున్నారు ఏంది, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అండ్ వాస్ లిటిల్ షాక్డ్. అప్పుడు ఎప్పుడైతే అర్థం చేసుకొని ట్రై చేస్తుండే నేను, దట్స్ వెన్ ఐ రియలైజ్ సెవరల్ థింగ్స్. అండ్ అదే టైంలో కంట్రీ చికెన్, నాటుకోడి ఇండస్ట్రీ ఎలా ఉంది, అక్కడ బ్రాయిలర్ ఎలా పెరుగుతుంది అంతా చూస్తున్నప్పుడు ఇట్ వాస్ సంథింగ్ లైక్ ప్రతి డే ఒక కొత్త థింగ్ నాకు తెలుస్తుండే. ఒక మనిషి, ఒక బేబీ 9 months లో పుట్టాలి, దాన్ని 6 months లోనే పుడితే ఎన్నో న్యూట్రియంట్స్, ఎన్నో థింగ్స్ ల్యాక్ అయిపోతాయి. ద సేమ్ థింగ్ ఇస్ బీయింగ్ హ్యాపెనింగ్ విత్ ద చికెన్. 4 months లో పెరిగే బర్డ్ని 1 month లో ఎంతో యాంటీబయాటిక్స్ ఇండ్యూస్ చేసి, ఎన్నో రకాల మెడిసిన్స్ ఇచ్చి, ఒక కన్ఫైన్డ్ వేలో పెంచుతూ, దానికి ఇచ్చే ఫీడ్లో ఎన్నో అడిటివ్స్ కలుపుతూ, ఏదైతే దాని గ్రోత్ హార్మోన్స్ని ఎనేబుల్ చేస్తాయో అవి చేస్తూ, అవన్నీ చేయడం వల్ల దర్ ఆర్ సెవరల్ బ్యాడ్ ఎఫెక్ట్స్ వెన్ యూ కన్జ్యూమింగ్ ఇట్. ఇవాళ నేను కానీ ఇన్ మై ఎంటైర్ ఫర్మ్ మెనీ పీపుల్ దే డోంట్ కన్జ్యూమ్ బ్రాయిలర్ ఆర్ రెగ్యులర్ చికెన్. We have made that conscious choice of not eating broiler chicken at all. From a person who hated natukodi to a person who is completely eating natukodi on a daily basis, there's a huge change. Ivala ma company lo since past 8 months prati day office lo non-veg cook aitadi, either mutton or natukodi, and we find ourselves to be much more healthier. Like past 8 months na fever rale, danikante mundu నాకు every 3 months fever వస్తుండే. ఐ ఫైండ్ మై సెల్ఫ్ టు బి మచ్ మోర్ హెల్దియర్. అండ్ ఇది నేను చెప్తున్నానే కాదు, ఏదైతే నాటుకోడిలో అయితే న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫిసి ఒక నాటుకోడి మేము చేయించినప్పుడు ల్యాబ్ టెస్ట్లో నాటుకోడి న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఫ్యాట్ కంటెంట్ ఇస్ అట్ 10% ఆఫ్ బ్రాయిలర్, ప్రోటీన్ కంటెంట్ ఇస్ 10% హయ్యర్ దెన్ బ్రాయిలర్. ఇప్పుడు బ్రాయిలర్లో 15 grams ఫ్యాట్ ఉంటే నాటుకోడిలో 1.5 grams ఫ్యాట్ ఉంది. ఈ ఫ్యాట్ ప్రోటీన్ మాత్రమే కాదు, ఇంకైతే మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి, విటమిన్ B12 అవ్వచ్చు, పొటాషియం, మెగ్నీషియం, రకరకాల థింగ్స్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ ఒక బ్రాయిలర్ చికెన్లో 0.001 అలా ఉంటాయి. మన దగ్గర నాటుకోడి 0.4, 100 times హయ్యర్, 40 times హయ్యర్, ఈ వాల్యూస్ ఉన్నాయి. దట్స్ ద వే ఆ బెనిఫిట్స్ దొరుకుతున్నాయి. అండ్ దట్స్ ద రీజన్ ఐ థింక్ వీ ఆల్ ఇన్ కంట్రీ చికెన్ తింటున్నాం, ఎంటైర్ స్టాఫ్ అండ్ వీ హ్యావ్ బీన్ ఫీలింగ్ హెల్దీ. గాట్ ఇట్. అండ్ అదొకటే బ్రో, ఇప్పుడు జనరల్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే కంట్రీ చికెన్, కానీ కాస్ట్ ప్రకారం చూసుకుంటే బాయిలర్ చికెన్ కమ్స్ అరౌండ్ లైక్ 200 rupees. నాటుకోడి డబల్ ఉంటుంది కదా, నాట్ ఎవ్రీ వన్ కెన్ స్పెండ్ ఆన్ దట్. రైట్. సో ఫర్ ద సేమ్ వీ అండర్స్టాండ్ దట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వెరీ క్లియర్లీ. సో మేము అబ్జర్వేషన్ అంటే నాటుకోడి ఇష్టంతో తింటారు, అంటే ఒక ఫెస్టివ్ లొకేషన్ ఉన్నప్పుడు, లేదా ఒకేషన్ ఉన్నప్పుడు అలా తినడానికి చూస్తారు. బట్ ఒక రెగ్యులర్ డిష్ లాగా చాలా మంది ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు అనే విషయం అర్థమైంది. అండ్ టు మేక్ ఇట్ అన్ అఫోర్డబుల్ డిష్, దాంట్లో ఫర్ దాట్ రీజన్ ఓన్లీ ఆల్మోస్ట్ ఒక 2 years వర్క్ చేస్తుండే, ఇలా బ్రీడ్ ఉందా నాటుకోడిలో, దాని ఫార్మింగ్ సెట్ చేయాలి అని 2 years వర్క్ చేస్తూ ఫైనల్గా బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్ సప్లై చైన్ సెట్ చేసి సిన్స్ 6 months కస్టమర్స్కి రెగ్యులర్ బేసిస్ మీద సేల్ చేస్తున్నాం. ఇప్పుడు మా టోటల్ రెవెన్యూలో ఒక 6 months బ్యాక్ 2% or 3% of the revenues was just better than broiler chicken. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 35% of our revenues are just better than broiler chicken. Customers have understood it. And what we find is, ఎవరికైతే నిజంగా వాళ్ళ హెల్త్ గురించి కేర్ చేస్తున్నారో, they want to make sure that they are eating naturally raised foods. Several such customers have completely stopped eating broiler chicken and are regularly eating this better than broiler chicken from us. And luckily, we have been the only people who have been offering this better than broiler chicken. And that has been in the reason to attract a lot more health conscious customers. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నీకు బట్టి నాకు ఏ ఫుడ్ అయినా ఉంటుంది, తిండి దొరుకుతుంది చాలు అనే వాళ్ళకి మేము అందజేస్తలేము. వీఆర్ ఆఫరింగ్ అవర్ ప్రొడక్ట్స్ టు హెల్త్ కాన్షియస్ కస్టమర్స్. వీఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్. ప్రతి పర్సన్కి మా ప్రోడక్ట్ కాదు, ఎవరికైతే వాళ్ళ హెల్త్ని వాళ్ళు వాల్యూ చేస్తారో, వాళ్ళకి ఒక మంచి ఫుడ్ తినాలని ఉందో, దే వాంట్ టు ఈట్ ఆర్ ఎల్స్ అ బెటర్ అండ్ టేస్టీ ఫుడ్, దీస్ ప్రొడక్ట్స్ ఆర్ ఫర్ దెమ్. అండ్ ఫర్ దాట్ కొంచెం ప్రీమియం పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నార్మల్గా బ్రాయిలర్ చికెన్ 300 per kg దొరికితే చెప్పినట్టు ఈ బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్ ఒక 15% ప్రీమియంకి 350 per kg అవుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ సైడ్ నాటుకోడి దాని ఇంకా ఎక్కువ ఫ్లేవర్ఫుల్నెస్, ఇంకా ఎక్కువ జ్యూసీనెస్, దానికి ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ ఇప్పుడు మటన్ 900 per kg తిన్నాం ఆపేసి అంతా తింటారు, నాటుకోడి 600 per kg తింటున్నారు. ఇప్పుడు ఇండియాలో ఒక మాటలు చెప్పాలంటే చాలా ఆగం మనుషులమైన మనము. ఫస్ట్ మంచి ప్రాపర్ ట్రెడిషనల్ ఫుడ్ ఉండే,
మంచిగా తింటుండే. మధ్యలో బ్రిటిషర్స్ వచ్చారు, అంతా ఆగమాగం చేసి పడేసిండ్రు. అవును. ఏది మంచిదా, తెల్లగా ఉన్నది మంచిది అనుకున్నాము. ట్రూ, అది కరెక్టే. కోడి గురించి చెప్తున్నా. కోడి గురించి కదా. రైస్ తెల్లగా ఉంటే బాగుంటది, ప్రతి దాంట్లో తెల్లగా అయితే ఉంటుందో అది బాగుంటుంది అని ఒపీనియన్కి వచ్చినాం. మెల్లమెల్లగా మళ్ళీ మనకు బుద్ధి వచ్చింది. మధ్యలో ఒక పాయింట్ ఆఫ్ టైంకి గీ మంచిది కాదు అనే డిబేట్ నడుస్తుండే. ఇప్పుడు అందరికి ఎక్కుతుంది బ్రెయిన్ కి, గీ చాలా మంచిది. ఇప్పుడు సెలబ్రిటీస్ బుల్లెట్ కాఫీ, గీ కాఫీ అవన్నీ అదైతుంది. మిల్లెట్స్ అయితే రాగి, మనం రాగి ముద్ద మాట్లాడుతాము, అది చాలా హెల్దీ అని లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని అనౌన్స్ చేయడము, ఎన్నెన్నో థింగ్స్ అవుతున్నాయి. అయితే మనం ఇండియన్ ట్రెడిషనల్ డిషెస్ ఉన్నాయో, ట్రెడిషనల్ ఫుడ్స్ ఉన్నాయో, దీస్ ఆర్ మచ్ మోర్ గుడ్ డిషెస్. ఈ ఫారెన్ రాస్, కాబు, బ్రాయిలర్ వాడుకొని మొత్తం హెల్త్ నాశనం చేసుకోవడం తప్ప ఇంకేం జరగట్లేదు. ఇట్స్ అండ్ వాట్ వీ స్ట్రాంగ్లీ ఫీల్ ఇస్ ఇట్స్ టైమ్ టు స్విచ్ బ్యాక్ టు అవర్ బేసిక్స్. అండ్ దట్స్ వై కంట్రీ చికెన్ కో మా ట్యాగ్ లైన్ రైజ్డ్ బై నేచర్, naturally raised foods తినడము. ఇట్ హ్యాస్ ఇట్స్ లాట్ మోర్ బెనిఫిట్స్. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్ గా మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? చూసాను. ఇప్పుడు అది తింటే మీకు చాలా ఎక్కువ సేపటికి ఒక ఫుల్ఫిల్లింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక హెల్తీ, ఒక ఫాస్ట్ ఫుడ్ లాంటిది తిన్నప్పుడు మీరు తొందరగా లేజీగా ఫీల్ అయిపోతారు. అవును, ఫాస్ట్ గా లేజీ ఫీల్ అవుతారు. అంటే కొంచెం హెవీ అనిపిస్తుంది, లేజీగా ఫీల్ అయిపోతుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ సడన్ ఇన్సులిన్ హైక్ ఇన్ యువర్ బాడీ. మిల్లెట్స్ ఇలాంటివి ఒక స్లో ఇన్సులిన్ హైక్ ఇస్తుంది, అండ్ దట్స్ గుడ్. అక్కడ మీకు డయాబెటిక్ కావకుండా ఫర్ సెవరల్ థింగ్స్ ఇట్స్ గుడ్. అండ్ మీరు నాటుకోడి తిన్నప్పుడు కూడా, ఆర్ ఇస్ బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్ తిన్నప్పుడు కూడా, యూ వోంట్ ఫీల్ హెవీ ఇమీడియట్లీ. నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రాబ్లం ఉండే. ప్రాబ్లం అంటే ఒక అలవాటు అనుకోవచ్చు. ఇంటర్లో ఉన్నప్పుడు డైలీ మార్నింగ్ 8:30కి బ్రేక్ఫాస్ట్ ఉంటుండే మాకు ఇంటర్మీడియట్లో. 8:30కి బ్రేక్ఫాస్ట్ తిన్నాక నేను ఖచ్చితంగా 9 o'clock క్లాస్లో అనుకుంటుండే. 9 to 10 నాకు ఏ లెక్చర్ ఉన్నా ఏమన్నా తూలుతూ వింటుంటే. ఇట్ వాస్ నాట్ జస్ట్ మీ, సెవరల్ పీపుల్ హ్యావ్ దిస్. ఇట్స్ బికాస్ ఆఫ్ అక్కడ లేజినెస్ అది బిల్డ్ అయిపోతుంది బాడీలో. వెన్ యూ కన్జ్యూమ్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్, అలాంటి ఎన్నో థింగ్స్ అడ్రస్ అవుతుంది. అండ్ వన్ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇస్ నాటుకోడి. అండ్ ఇప్పుడు నేను పర్టికులర్గా నేను స్టార్టింగ్లో చెప్తున్నాను దట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ది హ్యూమన్ సొసైటీ. నాటుకోడిలో నా పర్పస్ ఎందుకు కనిపిస్తుంది అంటే, ఇప్పుడు మొత్తం గ్లోబల్గా చూసిన ద సెకండ్ మోస్ట్ కన్జ్యూమ్ ఫుడ్ ఇస్ చికెన్ అండ్ ఎగ్స్. ఇవాళ మనమే చూసుకుందాం, నువ్వు చికెన్ తిన్నంత ఒక వెజిటేబుల్ చెప్పు, అంత ఎక్కువ ఇంకే వెజిటేబుల్ తింటున్నాను. ఏం లేదు. నాకు అనిపించింది ఏంటంటే, ఒక మ్యాంగోలో కార్బేట్స్ ఉండొద్దు అని అంటారు. అలా ఎన్నో థింగ్స్ లో ఎన్నెన్నో అన్న ఇష్యూస్. బట్ ద మోస్ట్ కన్జ్యూమ్ ఫుడ్ చికెన్ లో దాంట్లో ఏం జరుగుతలేదు మ్యాటర్. దాంట్లో ఓవర్ ఏం అడ్రస్ చేస్తలేరు. ఐ వాంటెడ్ టు బి దట్ పర్సన్ హూ కెన్ బ్రింగ్ అవేర్నెస్, హూ కెన్ బ్రింగ్ దట్ చేంజ్, హూ కెన్ బ్రింగ్ దట్ రెవల్యూషన్ ఇన్ దిస్ చికెన్ ఇండస్ట్రీ. అండ్ ఫర్ దాట్ రీజన్ ఎంటైర్ కంట్రీ చికెన్ కోలో ది ఎంటైర్ all of us, we call ourselves as warriors on a chicken revolution. అండ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ చూసుకుంటే, ఇంటర్నేషనల్ చికెన్ కాకుండా డక్స్ కూడా ఎక్కువ సేల్ అవుతాయి, డక్స్ ఎగ్స్ కూడా చాలా సేల్ అవుతాయి. అండ్ ఇండియా మార్కెట్ లో అవి అస్సలు లేవు. ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా అంటే, లేకపోతే దీన్ని మొత్తం స్మాష్ చేసారు? యాక్చువల్లీ మొత్తం వరల్డ్ వైడ్ గా చూసినా చికెన్ ఇస్ ద మోస్ట్ సోల్డ్ థింగ్. నాకు తెలిసి if I talk about today, on an average, every day, there are 5 billion active chickens. 5 billion? 5 billion. At least 5 billion or 50 billion. I think I'm getting confused. 5 billion or 50 billion active chickens ఉన్నాయి ఎర్త్ మీద. మనుషుల కంటే ఎక్కువ చికెన్స్ ఉన్నాయి. అంత ఎక్కువ చికెన్స్ కన్జ్యూమ్ అవుతుంది. అండ్ డక్స్, పిగ్, స్వైన్, ఇలా అన్ని కూడా దిస్ ఆర్ దేర్. బట్ ద మోస్ట్ కన్జ్యూమ్ థింగ్ ఇస్ చికెన్. అండ్ ఇండియాలో ఫర్ సెవరల్ ట్రెడిషనల్ థింగ్స్, ఇప్పుడు ముస్లిమ్స్ డోంట్ కన్జ్యూమ్ పిగ్, హిందూస్ డోంట్ కన్జ్యూమ్ బీఫ్, అలా ఎన్నో రిలీజియస్ థింగ్స్ వల్ల ఫర్ సెవరల్ సచ్ ఫ్యాక్టర్స్ ఇండియాలో చికెన్ ఆర్ పోల్ట్రీ మార్కెట్ హాస్ బీన్ అ మచ్ మోర్ డామినేటింగ్ థింగ్. గ్లోబల్ గా చూస్తే బీఫ్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అవును, బీఫ్ కూడా బాగానే కన్జ్యూమ్ అవుతుంది. చికెన్ ఫస్ట్, దెన్ ఇట్ విల్ సెకండ్ బీఫ్. బట్ ఇండియాలో డ్యూ టు రిలీజియస్ థింగ్స్ pork also it's a third place. Yeah, pork is also third place, but India lo chala takkuva consumption.
ట్రూ. అండ్ మనం ఎప్పుడన్నా చికెన్ కొనేటప్పుడు చూస్తే కొన్ని చికెన్ ప్లేసెస్ లో రెడ్ కలర్ మార్క్స్ వస్తాయి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ కేఎఫ్సి చికెన్ తీసుకో, కేఎఫ్సి చికెన్ తింటున్నప్పుడు పైన లేయర్ తిన్నాక రెడ్ కలర్ మార్క్స్ వస్తాయి. అవి ఎందుకు ఉంటుంది అసలు? దాని ఐ మీన్ అంటే జనరల్ ఏమంటే నేను తినేటప్పుడు అట్లా రెడ్ రాగానే అది దీనికి ఏమన్నా రోగం వచ్చిందేమో చికెన్ కి. లేదు, మేబీ అక్కడ దాన్ని సరిగా ప్రాసెస్ సరిగా హ్యాండిల్ చేయలేరేమో. అక్కడ ఏమైనా ఇట్లా ఇక్కడ కింద పడడం వల్ల ఏమైనా ర్యాష్ లాగా వచ్చి ఉంటుంది. బట్ దర్స్ నో పర్టికులర్ సచ్ థింగ్. అక్కడ మేబీ ఫ్యూ టైమ్స్ ఎప్పుడైతే దానికి యాంటీబయాటిక్స్ ఇండ్యూస్ చేస్తారో ఆ మార్క్ ఉండిపోతుంది. బట్ ఇట్స్ ప్రిటీ రేర్. ఒక చిన్న మార్క్ లాగా ఉండిపోతుంది, అది మనకు అలా కనిపించదు కూడా. అండ్ కొంతమంది ఇది కూడా అంటారు కదా, చికెన్ బ్రెస్ట్ పీస్ ఎక్కువ తినాలి, లెగ్ పీసెస్ తినొద్దు. అండ్ లెగ్ పీసెస్ వల్ల లెగ్ పీసెస్ కి ఇంజెక్షన్ ఇస్తారు కాబట్టి అవి వీక్ ఉంటాయి సంథింగ్. సో ఫర్ బ్రాయిలర్ చికెన్ దట్స్ ట్రూ, ఫర్ ఎవ్రీ చికెన్ దట్స్ నాట్ ట్రూ. బ్రాయిలర్ చికెన్ లో అక్కడ బ్రెస్ట్ పీస్ లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది. లెగ్ పీస్ లో ప్రోటీన్ బాగానే ఉంటుంది, ఫ్యాట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఫర్ దాట్ రీజన్ ఆ ఫ్యాట్ అవాయిడ్ చేయడానికి బ్రెస్ట్ పీసెస్ తినమని చెప్తారు. సెకండ్, ఒకవేళ నాటుకోడి గురించి మాట్లాడితే ఆ ఫ్యాట్ అనేది ప్రాపర్, ఇప్పుడు ఒక పర్సన్ కి జిమ్ బాడీ ఉంది, ఆడికి ఫ్యాట్ ఎక్కడ ఉందంటే ప్రతి ఒక్కరు యూనిఫామ్ స్ప్రెడ్ అయి ఉంటుంది. ఒక లావు ఉన్నాడు, ఆడికి ఫ్యాట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది అన్నట్టు ఉంటుంది. బ్రాయిలర్ చికెన్ కి సేమ్ అంతే. అండ్ ఇంతకుముందు కేఎఫ్సీ గురించి అంటుండే కదా, కేఎఫ్సీ, మెక్డానల్డ్స్, ఇంకా సెవరల్ బ్రాండ్స్ యుఎస్ఏలో, నెదర్లాండ్స్ లో, ఎన్నో కంట్రీస్ లో దే వెంట్ ఫర్ అ కేజ్ ఫ్రీ ఎగ్ మూమెంట్. ఇప్పుడైతే వైట్ ఎగ్స్ లాగా కాకుండా ఒక కేజ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో బర్డ్స్ న్యాచురల్ వేలో పెరగాలి, ఫ్రీ రేంజ్ చికెన్ ఉండాలి. దే వెంట్ ఫర్ సచ్ మూమెంట్. బట్ వాళ్ళకి దే హావ్ సైన్డ్ రెజల్యూషన్స్ విత్ సెవరల్ ఫార్మర్స్ స్టేటింగ్ దట్ బై 2026 వాళ్ళు మొత్తం అన్ని ఫ్రీ రేంజ్ ప్రొడక్ట్స్ తీసుకుంటారు. అదే న్యాచురల్ గా పెరిగిన ప్రొడక్ట్స్, చికెన్ అవ్వచ్చు, ఎగ్స్ అవ్వచ్చు. దే వెంట్ ఫర్ సో దోస్ కమిట్మెంట్స్. అయితే స్టార్టింగ్ లో అంటుండేనో మనము దట్ అవేర్నెస్ బిల్డ్ అవ్వాలి అని. వాట్ ఐ సీ ఇస్ ఆ అవేర్నెస్ చాలా చాలా బిల్డ్ అవుతూ వెళ్తుంది. అండ్ పీపుల్ ఆర్ ఫైండింగ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు ఇండియాలో మనం నాటుకోడి అని పిలుస్తున్నాము, దేశీ చికెన్, దేశీ మురిగి అని పిలుస్తున్నాము. ఒకవేళ తమిళనాడుకి వెళ్తే నాటుకోలి అంటారు, కేరళ నాటుకోజీ అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళు స్లో గ్రోయింగ్ చికెన్ అని, ఫ్రీ రేంజ్ చికెన్ అని, పాస్చరైజ్ చికెన్ అని. పేరు ఏదైనా భావం ఒకటే, నాటుకోడి. అండ్ అట్లా వేస్తే కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ లో ది కాస్ట్ ఇస్ ఇంగ్రీడియంట్స్ కాస్ట్ చాలా తక్కువనే ఉంటుంది. 30% పెరిగి 32% అవ్వడం వల్ల బిజినెస్ కి అంత పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ ఆ 32% పెరగడం వల్ల ఇఫ్ యూర్ ఫైండింగ్ ఇట్ టు బి మచ్ మోర్ ఫ్లేవర్ఫుల్, కస్టమర్స్ ఇంకా మళ్ళీ వస్తారు కదా. దట్స్ ద థింగ్ దట్ దే ఆర్ లుకింగ్ టు డూ. అయితే ద థింగ్ వాళ్ళు ఎందుకు అలా సెలెక్ట్ గా చూస్ చేసుకోవాలంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఏదో స్లో గ్రోయింగ్ చికెన్ అంటున్నాను నేను. చికెన్ మెల్లగా పెరిగినప్పుడు దే ఫైండ్ ఇట్ టు బి మచ్ మోర్ జ్యూసియర్, much more tastier, much more flavorful. Second, టిపికల్ గా ఒక బ్రాయిలర్ షిప్స్ లో ఒక కంప్లీట్ గా కేజ్ ఎన్వైరన్మెంట్ లో పెంచొద్దు అని డిసైడ్ అయ్యి కేజ్ ఫ్రీ మూమెంట్ అన్నట్టు స్విచ్ అవుతున్నారు ఫర్ మచ్ మోర్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ కోసము దే వెంట్ ఇన్ దట్ మూమెంట్. మెక్డానల్డ్స్, కేఎఫ్సీ, సెవరల్ సచ్ బ్రాండ్స్ హావ్ సైన్డ్ సచ్ MOUs. 2026 మొత్తం ఎగ్స్ ని, చికెన్ ని రీప్లేస్ చేయడానికి సెవరల్ సచ్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ ఇలాంటి కేఎఫ్సీ అగైన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఇలాంటి రెస్టారెంట్స్ అన్ని అంత క్వాంటిటీ ఆఫ్ చికెన్ ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు? సో ఇండియాలో నేను స్టార్టింగ్ చెప్పినప్పుడు కాబ్ అనేది బ్రీడ్ ఉందో దట్స్ డామినేటింగ్ ఇండియన్ పోల్ట్రీ మార్కెట్. వెంకీస్ చికెన్, వెంకటేశ్వర హ్యాచరీస్, దే ఆర్ ది పీపుల్ హూ సప్లై చిక్స్. స్నేహ అవ్వచ్చు, సుగుణ అవ్వచ్చు, అండ్ సెవరల్ సచ్ కంపెనీస్ దే టేక్ దోస్ చిక్స్ అండ్ దే గ్రో దోస్ బర్డ్స్, పెంచి వాళ్ళ కమర్షియల్ పోల్ట్రీలో పెంచి దెన్ దే సప్లై ఇట్ టు సచ్ కంపెనీస్ అగైన్. కేఎఫ్సీకి సప్లై చేయొచ్చు. అన్ని మొత్తం మార్కెట్లో దొరికే అన్ని సేమ్ చికెన్. ఇట్ మే బి బ్రాండ్స్ లైక్ న్యూ ఏజ్ మీట్ బ్రాండ్స్ దట్ వీఆర్ సీయింగ్, లీషియస్ అవ్వచ్చు, ఫ్రెష్ టు హోమ్ అవ్వచ్చు, ఎనీ సచ్ మీట్ brands, they're selling the same type of broiler chicken. There's no difference in the way the chicken is grown. It's the same chicken, same breed. Just ఒక్కొక్కరికి ఒక్కొక్క యూఎస్పీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్స్ స్నేహ చికెన్, వాట్ ఐ సీ ఇస్ వాళ్ళ రీటైల్ అవుట్లెట్స్ అని కస్టమర్ వాక్-ఇన్ కి వచ్చి ఆయన దే ఆర్ ప్రొవైడింగ్ కస్టమర్ వాక్-ఇన్ సర్వీస్. If it's an online brand like Licious, they're providing convenience to customers. ఇప్పుడు Zepto has launched its own meat brand. They're providing quick commerce. అంటే 10 minutes లో చికెన్ డెలివరీ అయిపోతుంది ఇంట్లో. They're doing such things. అలా ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ మోడల్ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్నారు. There are different distribution models. Got it.
But the chicken, it's the same kind of chicken that's going away everywhere. అండ్ ఒక క్వశ్చన్ ఉంది బ్రో. సో ఈ వెంకీస్ అండ్ స్నేహ కిచెన్ ఇట్స్ వెరీ బిగ్ మార్కెట్, వెరీ బిగ్ కంపెనీస్. ఓకే, వాళ్ళు మీది కాపీ కొట్టాలి, మీరు వాళ్ళు పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు. వై దే ఆర్ నాట్ డూయింగ్, అంటే ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా అనిపిస్తుందా? Firstly, broiler itself is a huge market, ఓకే, and I don't see them losing focus out of it. దాంట్లోనే గ్రో అవడానికి చూస్తున్నారు. సి దే ఆర్ ఇన్ అ బిజినెస్ ఆఫ్ అడ్రసింగ్ కన్సర్న్ ఫర్ మాసెస్. ఇండియా ఇస్ ప్రోటీన్ డెఫిషియెంట్ కంట్రీ అని చెప్తున్నాను నేను. అక్కడ అందరికి ఒక చికెన్ అందజేయడం, దేర్ ఇన్ దాట్ బిజినెస్. ద బిజినెస్ దట్ వీఆర్ ఇన్ ఇస్ ప్రొవైడింగ్ అ బెటర్ క్వాలిటీ చికెన్. ఆల్దో చికెన్ ఒకటే ఉన్నా, వీఆర్ స్లైట్లీ ఇన్ అ ప్రీమియం సెగ్మెంట్, దే ఆర్ ఫర్ ది మాసెస్ సెగ్మెంట్. సెకండ్, ఇక్కడైతే బ్రీడ్ మేము ఐడెంటిఫై చేస్తున్నాము, దట్ బ్రీడ్ ఇస్ నాట్ అవైలబుల్ విత్ మెనీ అదర్ పీపుల్. అక్కడ వాళ్ళ ఏ బ్రీడ్ చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, వి డీల్ విత్ 5 different kinds of breed in chicken. దానికి మేము దానికి సప్లై చైన్ బిల్డ్ చేసి ఆల్మోస్ట్ 15,000 ఫార్మర్స్ తోని ఇప్పుడు నెట్వర్క్ బిల్డ్ చేసుకొని యాక్టివ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ 1,000+ యాక్టివ్ ఫార్మర్స్ వర్కింగ్ విత్ అస్. అండ్ వాళ్ళకి అంత పెద్ద విషయం కాదు ఎంతమంది ఫార్మర్స్ తోని మాట్లాడడము. లైక్ వన్స్ దే వాంటెడ్ ఇంట్రెస్టెడ్. సో అక్కడ మేము చేసేది ఏంటంటే, ఇట్స్ సంథింగ్ లైక్ దట్స్ ట్రూ, వాళ్ళకి దే క్యాన్ డూ ఇట్. బట్ ఏదైతే సప్లై చైన్ బిల్డ్ చేసామో, వాళ్ళు కాపీ చేయడానికి దే నీడ్ అ స్ట్రాంగ్ కాస్ట్. మేబీ ఇన్ ఫ్యూచర్ వెన్ దే ఫైండ్ దట్ దిస్ మార్కెట్ ఈస్ గ్రోయింగ్, that's what, yeah, they want to do it, they can look to enter, and we would be much more happy if they also do it. Because our end goal is to offer customer naturally raised meats. If more and more people are joining this chicken revolution, we would be very happy that the cause for which we started and the way that we are going forward, adi fulfill aitundani. You guys are doing a lot of brand awareness. Yes, ఒక బ్రాండ్ అవేర్నెస్ ఓ స్టేజ్కి వచ్చిన తర్వాత, అరే ఈ మార్కెట్ చాలా మంచిగా ఉంది, కంట్రీ చికెన్ మొత్తం కబ్జా చేస్తారు అని చెప్పి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వచ్చు వాళ్ళు. రైట్. అండ్ నేను చెప్తున్నా కదా, నేను ఐ వాంట్ టు టెల్ ఇట్ ఓపెన్లీ దట్ వీ వాంట్ అదర్ పీపుల్ టు కమ్ ఇన్. వీ వాంట్ పీపుల్ టు ప్రమోట్ హెల్దీ ఫుడ్స్. దట్స్ ది థింగ్ దట్ వీఆర్ హియర్ ఫర్. అక్కడ ఎవరైతే ప్రమోట్ చేయడానికి ఉన్నారో, కంటెస్టింగ్ చేయడానికి ఉన్నారో, వీఆర్ రెడీ టు హెల్ప్. వీఆర్ ఇక్కడ ఉన్నది వాటి కంట చికెన్ కో బిల్డ్ చేయడం జరుగుతుంది. వీఆర్ డూయింగ్ సెవరల్ థింగ్స్ రైట్. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇఫ్ ఎనీ పర్సన్ అట్ అ ఫార్మర్ లెవెల్ ఆర్ అట్ రిటైలర్ లెవెల్, ఇఫ్ దే వాంట్ టు డూ సర్టెన్ థింగ్స్, అక్కడ ఆయన కొలాబరేట్ చేయడానికి ఎలాంటి హెల్ప్ చేయాలన్నా వీఆర్ ఓకే ఇన్ డూయింగ్ దట్. ఎందుకంటే నాటుకోడి మార్కెట్ కానీ అయితే మేము బెటర్ చికెన్ ప్రోడక్ట్ లాంచ్ చేస్తాం, దాట్ మార్కెట్ ఈస్ ఆల్సో ప్రిటీ హ్యూజ్. అది కూడా చాలా పెద్దగా ఉంది. మాకు ఒక్కరికి మొత్తం తిన్నా అరగదు, కావాలి ఇంక తినడాలు కావాలి. సో పీపుల్ ఆర్ వెల్కమ్ టు కంపీట్. బట్ ఇప్పుడు ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇన్ అవే, ఫర్ ది ఫస్ట్ మోస్ట్ పాపులర్ స్మార్ట్ ఫోన్, ఇట్ వాస్ లాంచ్ బై యాపిల్. దాని తర్వాత ఇన్ని స్మార్ట్ ఫోన్స్ వచ్చినా, ఈవెన్ టుడే యాపిల్ ఇస్ కన్సిడర్డ్ టు బి ది మోస్ట్ వాల్యూడ్ కంపెనీ ఆన్ దట్ స్పేస్. ద రీజన్ ఇస్ బ్రాండ్ ట్రస్ట్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ చేయగలుగుతామా లేదని కాదు, ప్రతి పర్సన్ చేయగలుగుతారు. బట్ అదే వాల్యూ సిస్టమ్తోని అదే కన్సిస్టెంట్ క్వాలిటీ ఇవ్వాలన్న ఆలోచనతో చేస్తున్నారా లేదనేది ఇంపార్టెంట్. అండ్ ఫర్ సమ్ రీజన్ పోల్ట్రీ ఇండస్ట్రీలో ఒక థింగ్ నేను అబ్జర్వ్ చేశాను. సాడ్లీ పోల్ట్రీ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ అ వెరీ వెరీ కన్నింగ్, అండ్ ఒకరినొకరిని నువ్వు ఎదుగుతున్నావా, నేను ఎదుగుతా, దట్ హ్యాస్ బీన్ ద కల్చర్. పీపుల్ హ్యావ్ బీన్ వెరీ సీక్రెటివ్. ఆ కైండ్ ఆఫ్ కల్చర్ ఎక్కువ చూసాను నేను ఇన్ పోల్ట్రీ ఇండస్ట్రీ. అండ్ ఇట్స్ బికాస్ ఆ బిజినెస్ మోడల్ లా వాళ్ళు చాలా వాల్యూమ్స్ రిలీజ్ చేస్తే చాలా థిన్ మార్జిన్ ఉంటుంది. కొంచెం ఒకటి బయటకు వెళ్ళినా ఏమైనా అయినా మొత్తం గోల్మాల్ అయిపోతుంది. దే హ్యాడ్ టు డూ దేర్ బిజినెస్ ఇన్ సచ్ అ వే. బట్ వీ డోంట్ ఫీల్ దట్ వీఆర్ ఇన్ సచ్ అ బిజినెస్. నేను ఇనిషియల్గా ఇన్ ద స్టార్ట్ ఆఫ్ మై జర్నీ, ఎప్పుడైతే పోల్ట్రీ కంపెనీ ఓనర్స్ తో మాట్లాడుతున్నానో, ఒక కంపెనీ ఓనర్ ఇంకో కంపెనీ ఓనర్తో అసలు కలవలేదు ఇప్పటివరకు. షాక్ టు నో దట్ దే హ్యావ్ హ్యూజ్ ఈగో ఇష్యూస్, ఎన్నో ఉన్నాయి. దే డోంట్ ఎంటర్టైన్ ఈచ్ అదర్స్. అదే వాళ్ళు చేసేది బిజినెస్, ప్రాపర్ కోర్ బిజినెస్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎన్నో బిజినెస్ లో దే కెన్ బి అ ఫ్రెండ్లీ కాంపిటీషన్ అండ్ అ కట్ థ్రోట్ కాంపిటీషన్. If I talk about Swiggy and Zomato, they also do really good business, but they don't cross their ethics or value system to do a cutthroat competition. They give them each other a really good competition. Exactly.
సో ఇక్కడ పోల్ట్రీ ఇండస్ట్రీలో వాట్ ఈస్ ట్రైంగ్ టు టెల్ ఇస్ అక్కడ ఆ కట్ త్రోట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఆ సీక్రెటివ్నెస్, దట్ థింగ్ ఇస్ అ లాట్ మోర్ ఇస్ వాట్ ఐ అబ్జర్వ్. ఐ మే బి రాంగ్ ఆల్సో, జస్ట్ ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు పోల్ట్రీలో. మధ్య అంత గొప్ప ఏం కాదు. ఇట్స్ బీన్ జస్ట్ 3 years ఫర్ మీ ఇన్ పోల్ట్రీ, బట్ దట్ హాస్ బీన్ మై అబ్జర్వేషన్. అండ్ నేను నమ్మేది ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు మేము క్రియేట్ చేసింది ఒక నాటుకోడికి, కంట్రీ చికెన్కి, ఒక హెల్దీ చికెన్కి, న్యాచురలీ రేస్ చికెన్కి ఒక ఎన్విరాన్మెంట్, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నాము. అండ్ మోర్ పీపుల్ దట్ జాయిన్ ఇన్ దిస్ రెవల్యూషన్, వీ కెన్ ఆల్ గ్రో టుగెదర్. అబ్సల్యూట్లీ. అండ్ నాటుకోడి ఉంటుంది కదా బ్రో, నాటుకోడి గుర్తురాగానే ఫ్రెండ్తో లేవడం, లేకపోతే ఇలాంటి సెలబ్రేషన్స్ అండ్ కోడి పందాలు, లైక్ మీ ఫేవరెట్ నాటుకోడి ఫ్లేవర్స్ ఏమైనా చెప్పండి. ఫస్ట్ అయితే నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. నాటుకోడి అంటే మనకి ఇప్పుడు ఒకటి మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ దొండకాయ ఉంది. దొండకాయ అంటే బ్రెయిన్లో నీకు ఏమి ఎమోషన్ గుర్తు రాకపోవచ్చు, బట్ నాటుకోడి అంటే ఒక హ్యాపీ ఎమోషన్స్ అన్ని గుర్తొస్తాయి. దట్స్ అ కైండ్ ఆఫ్ డిష్ నాటుకోడి ఇస్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ అ సెలబ్రిటీ డిష్, ట్రెడిషనల్ సెలబ్రిటీ డిష్ లాగా వచ్చింది. ఇంతకుముందు ఏమంటే ఒక ఇంటికి అల్లుడు వచ్చింది అనుకో, నాటుకోడి వస్తుండే. ఎక్కడ ఏ సెలబ్రేషన్ అయినా నాటుకోడి ఒక పార్ట్ అయిపోయిన దానికి. ఈ మధ్యన అవైలబిలిటీ తక్కువ అవడం దానివల్ల కొంచెం తగ్గిపోయింది, బట్ అగైన్ వీఆర్ లుకింగ్ టు బ్రింగ్ బ్యాక్ దట్ అవైలబిలిటీ, బెటర్ చికెన్ త్రూ అది ఆఫర్ చేయడానికి చూస్తున్నాము. ఇప్పుడు మనము బిర్యానీ మాట్లాడుతున్నాము, తందూరి చికెన్ అని మాట్లాడుతున్నాము. ఇవన్నీ ఈ పాస్ట్ 30 years ముందు లేవా అంటే దానికంటే ముందు ఉండే. అప్పుడు 30 years కంటే ముందు మరి బ్రాయిలర్ లేదు కదా. అన్ని డిషెస్ కూడా, ఇట్ మే బి బిర్యానీ, ఇట్ మే బి తందూరి చికెన్ అవ్వచ్చు, ఏ డిష్ అయినా అవ్వచ్చు చికెన్లో అది చూస్తున్నాము. అయితే ట్రెడిషనల్ ఇండియన్ డిషెస్ ఉన్నాయో, ఈచ్ అండ్ ఎవ్రీ డిష్ ఇట్ టేస్ట్ అ లాట్ బెటర్ విత్ నాటుకోడి. సెకండ్, అక్కడ ఆ డిషెస్ అన్నిటికీ యాక్చువల్ రూట్ కాజ్ నాటుకోడి. I was hearing some person or ఒక చెఫ్ ది ఇంటర్వ్యూ వింటుండే, వాజ్ మెన్షనింగ్ ఇన్ దట్ అయితే హైదరాబాద్లో ఒక చికెన్ బిర్యానీ రెసిపీ డెవలప్ చేశారో, ఇట్ వాస్ డెవలప్ యూజింగ్ నాటుకోడి. దాని తర్వాత ఏదైతే నార్మల్ బ్రాయిలర్ చికెన్కి ఇంకెక్కువ మసాలాస్ యాడ్ చేసి చేయాల్సి వచ్చింది, బికాస్ ఈ రెగ్యులర్ బ్రాయిలర్ చికెన్ ఫ్లేవర్స్ కొంచెం బ్లాండ్గా ఉంటాయి అని, ఫ్లాట్ ఉంటుంది అందులో టేస్ట్. బట్ స్పెషల్గా మనకి మనమున్న తెలుగు స్టేట్స్లో అన్నిటికంటే ఎక్కువ నచ్చేటిది రాగి ముద్ద, నాటుకోడి పులుసు తింటాము, అది అవ్వచ్చు, నాటుకోడి వేపుడు అవ్వచ్చు. నేను అన్నిటికంటే ఎక్కువ తినేటిది మా మదర్ నాటుకోడి బిర్యానీ చేస్తుంది. నాకు అది గుర్తొస్తేనే నాకు ఆకలిస్తుంది. ఇది పందెం కోడి ఉంటుంది కదా, జనరల్ ఎంత రేంజ్ అమ్ముతారు మార్కెట్ లో? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పందెం కోడి అలా అమ్మరు, అక్కడ పందెం కోసం పెంచుతారు దాన్ని. జీడిపప్పు ఎన్నో రకరకాలు వేస్తారు, కాజు, కీమా పెడతారు, దానికి స్విమ్మింగ్ నేర్పిస్తారు. అది నువ్వు కొనాలంటే 2 లక్షలు 3 లక్షలు కొంటావు. సో మేమేం చేసినామంటే ఆ పందెం కోడి టేస్ట్ కస్టమర్కి నచ్చుతుందని, అయితే పందెంకి పనికి రాదు ఏది అని తీసేస్తారో ఆ బర్డ్స్ మేము తీసుకొచ్చి స్టోర్స్ లో సేల్ చేయడానికి చూస్తుండే. అయితే కస్టమర్ స్పెసిఫిక్ అడిగినప్పుడు తీసుకొచ్చి సేల్ చేస్తుండే. ఆల్మోస్ట్ 2,500 per kgకి సేల్ చేస్తుండే. 2,500 ఉంటుంది కేజీ. బట్ ఆ డిష్ ను తిన్నప్పుడు ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. ఒక కోడి తిన్న ఫీల్ రాదు నీకు, మటన్ తిన్న ఫీల్ వస్తుంది నీకు. కొన్నాక కూడా కుక్ చేయడం కూడా పెద్ద తలకాయ నొప్పి. ఒకసారి మా మదర్ చెప్తుంటే ఇంట్లో కుక్ చేసినప్పుడు 22 విజిల్స్ పట్టిందంట ఉడకనికి. అండ్ ఇంకా కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి బ్రో, చికెన్ అంటే బాయిలర్ అంటే ఓకే, బాయిలరే ఫస్ట్ దరిద్రం, మీరు చెప్పినంత దరిద్రం అని చెప్పారు. ఈ మాట నీ నోటి నుంచి బాగుంది. దీనికన్నా ఘోరం ఏంటంటే బాయిలర్ చికెన్ ని కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి అదే చికెన్ ని 15 days వరకు వాడతారు. సో ఇక్కడ ఫస్ట్ ఒకటి చెప్తాను. సో నార్మల్ గా చికెన్ ని ప్రాసెస్ చేసి కన్జ్యూమ్ చేసే ముందు 3 type ఆఫ్ ప్రాసెస్ నడుస్తాయి. ఒకటేమో కోడిని ఫ్రెష్ గా కట్ చేసినాం, మీట్ వచ్చింది, కుక్ చేసేసినాం. సెకండ్, అది కట్ చేసినాక స్లాటర్ చేసినాక ఏదో మీట్ ఉంటుందో అది అట్లీస్ట్ ఒక 3 days వరకు ఒక చిల్డ్ కండిషన్ లో పెట్టచ్చు. చిల్డ్ అంటే 0 to 4 degrees, 1 to 4 degrees అనుకో, ఫ్రోజన్ కాదు అది. మనం నార్మల్ ఇంట్లో పెడతాం కదా ఫ్రిడ్జ్ లో, ఒక 1 to 4 degrees లో. అది ఒక ఫ్రీజర్ లా కాదు, స్టిల్ కండిషన్ కూల్ టెంపరేచర్ లో పెట్టినట్టు. అలా ఉండడం వల్ల 3 days వరకు చికెన్ లైఫ్ ఉంటుంది, 3 days వరకు ఫ్రెష్ గా ఉంటుంది. థర్డ్ వే, అదే చికెన్ ని
ఫ్రోజన్ చేసేయచ్చు, 0 degrees కంటే తక్కువ స్టోర్ చేయొచ్చు. ఫ్రీజ్ చేసినప్పుడు దాని టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది, చిల్ చేసినప్పుడు పెద్దగా ఏం చేంజ్ అవ్వదు. చిల్ చేసినప్పుడు ఆల్మోస్ట్ సిమిలర్ టేస్ట్ ఉంటుంది. అండ్ సైంటిఫిక్ గా చూస్తే ఇట్స్ అడ్వైస్ టు కన్జ్యూమ్ చిల్ చికెన్, అంటే 0 to 4 degrees లో పెట్టిండ్రు. దట్ ఈస్ కన్జ్యూమ్ టు బి మచ్ మోర్ హెల్దియర్. ఎందుకంటే ఆ బర్డ్ కి ఒక సైంటిఫిక్ టర్మ్ ఉంది, రిగర్ మార్టిస్ అని. దాన్ని స్లాటర్ చేసినాక, సింపుల్ గా చెప్పాలంటే రిగర్ మార్టిస్ గురించి, స్లాటర్ చేసినాక మజిల్స్ అన్ని ఒక నెక్స్ట్ 4 hours లో రిలాక్స్ అవుతుంది ఆ బాడీవి. సో చికెన్ కొంచెం బెటర్ టేస్ట్ వస్తుంది. ఆ నార్మల్ 4 hours కి అలా బయటకు పడేసినాం అనుకో, బయట టెంపరేచర్ కి, క్లైమాటిక్ కండిషన్స్ కి ఆ చికెన్ కొంచెం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 1 to 4 degrees లో పెడితే ఆ టెంపరేచర్ లో బ్యాక్టీరియా కానీ ఏం ఫామ్ అవ్వదు. ఇప్పుడు ఇంట్లో మనం ఎన్నో వెజిటబుల్స్ కానీ కర్రీస్ ఫ్రిడ్జ్ లో ఎందుకు పెడతాము, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, ఖరాబ్ అవుద్ది అని. ద సేమ్ వే చికెన్ కూడా. కానీ కొన్ని రెస్టారెంట్స్లలో అదే చికెన్ ని డీప్ ఫ్రీజ్ లో పెట్టి 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 ఆఫ్టర్ 20 days 30 days, సో వన్స్ యూ కీప్ ఇన్ డీప్ ఫ్రీజర్, అది 6 months లైఫ్ కూడా ఉంటుంది. ఓకే. సో అది రెస్టారెంట్ 15 days కి వాడినా 30 days కి వాడినా అదేం ఇష్యూ ఉండదు. బట్ అక్కడ టెంపరేచర్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఆ చికెన్ పక్కన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ పక్కన ఇంకొక మీట్ పెట్టినా, ఇంకేమైనా వెజిటబుల్ పెట్టినా, ఆ చికెన్ ఖరాబ్ అయితే వెజిటబుల్ ఖరాబ్ అయిపోతుంది. సో హౌ హైజీనిక్లీ దే ఆర్ మెయింటైనింగ్, దాన్ని బట్టి దాని షెల్ఫ్ లైఫ్ డిపెండ్ అవుతుంది అక్కడ మళ్ళీ. ఒకటి ఎగ్జాంపుల్, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టారు చికెన్ ని కంటిన్యూస్ 6 months, కానీ మధ్యలో ఆఫ్ అయ్యి ఆన్ అయింది, లేకపోతే సమ్ టైమ్స్ ఎగిరిపోయింది. ఫ్రిడ్జ్ ఆఫ్ ఈవెన్ ఇట్స్ ఆఫ్ ఫర్ 1 hour, ఇట్స్ గాన్. అండ్ తినే వాళ్ళకి జనరల్ గా తెలియదు తెలుసా బ్రో, ఇప్పుడు రెస్టారెంట్స్ లో చాలా మంది కుక్ చేస్తారు, అంటే నార్మల్ లైఫ్ తెచ్చి అయితే చేయరు, అంటే ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ రెస్టారెంట్ గురించి మాట్లాడితే ఇట్స్ సంథింగ్ లైక్, రెస్టారెంట్ లో యూ డోంట్ ఈట్ చికెన్, యూ ఈట్ మసాలా. అక్కడ కొట్టే మసాలాస్ లో నీకు ఆ చికెన్ మీట్ ఫ్లేవర్ రాదు. ఇప్పుడు ఏదైనా ఆ ప్రోడక్ట్ ని నువ్వు మ్యారినేట్ చేసి 12 hours అట్లా పెట్టేసి ఉంచినావు అనుకో, నీకు ఆ మసాలా ఫ్లేవర్ వస్తుంది. ఆ మీట్ బాగుందా బాగాలేదా యూ రియలీ డోంట్ నో. అండ్ ఇంకా చైనాలో బిగ్గర్ మార్కెట్ తీసుకుంటే, ఇండియా తర్వాత బిగ్గెస్ట్ మార్కెట్ ఇస్ చైనా. వాళ్ళు టూ మచ్ కన్జ్యూమ్ చేస్తారు మన లాగా, మన దగ్గర ఓన్లీ సౌత్ ఇండియన్. చైనా మాత్రం ఎంటైర్ చైనా మొత్తం కన్జ్యూమ్ చేసే చికెన్. సో దేర్ స్టార్ట్ సెల్లింగ్ ఆఫ్ బ్లాక్ చికెన్స్. రైట్, చైనాలో, వియట్నాం లో, కంబోడియా, సెవెరల్ సచ్ వాట్ ఇస్ ఇట్ కాల్డ్, ఏషియన్ కంట్రీస్ లో చాలా ఎక్కువ పాపులర్ అయింది. మనం ఎట్లా వైట్ కి అడిక్ట్ అవుతామో వాళ్ళు బ్లాక్ లేదు, మరీ అంత ఆలేవల్ లేదు, వాళ్ళు వైట్ చికెన్ కి అడిక్టెడ్. బ్లాక్ చికెన్ అనేది మనకి నాటుకోడి ఎంత పాపులర్ అయిందో వాళ్ళకి బ్లాక్ చికెన్ అంత పాపులర్ అవుతుంది. అంటే అసలు బ్లాక్ చికెన్ అంటే ఏంది? సో అక్కడ ఆ కంట్రీస్ లో దీన్ని అయాన్ సెమాని అని పిలుస్తారు, కొన్ని ప్లేసెస్ లో సిల్కీ అనేది ఉంది పేరు, నాకు కరెక్ట్ గుర్తులేదు. ఇండియాలో మాత్రం ఇది మధ్యప్రదేశ్ రీజన్ లో ఎక్కువ పాపులర్ అవడం స్టార్ట్ అయింది. కడక్నాథ్ చికెన్ అని పిలుస్తారు దీన్ని. కడక్నాథ్ చికెన్. Several years back, Dhoni has launched his farms for Kadaknath chicken. Kadaknath chicken చాలా ఎక్కువ ప్రమోట్ చేసిండ్రు. And for surprisingly, for several factors, Kadaknath chicken నార్త్ ఇండియాలో ఎక్కువ పాపులర్ అయింది దాన్ సౌత్ ఇండియా. ఓకే. బేసిక్ కడక్నాథ్ చికెన్ అంటే ఏందో చెప్తాను ఫస్ట్. ఈ కడక్నాథ్ చికెన్ ఆ కోడి కంప్లీట్ గా నల్లగా ఉంటుంది, దాన్ని మొత్తం మనకి వైట్ కనిపిస్తుంది, అలా వైట్ మొత్తం నల్లగా ఉంటుంది. దాని ఐస్ కూడా లోపల మొత్తం, దాని మీట్ బోనీ కలర్ అంతా బ్లాక్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీట్ కూడా బ్లాక్ ఉంటుంది. నేను ఫస్ట్ టైం అది తింటున్నప్పుడు, అరే దీనిలో మనం నల్లగా ఉంటే తినొద్దు, పక్కకు పెడతాము, దీనిలో ఏం తినాలి నాకు అర్థం కాలేదు. బట్ దాని టేస్ట్ కి చాలా మందికి నచ్చుతుంది, నాకు పర్సనల్ అంత నచ్చలేదు. బట్ చాలా మందికి, నాకు నాటుకోడే నచ్చలేదు ఫస్ట్ తిన్నప్పుడు, సో నేను చెప్పొద్దు. బట్ చాలా మందికి కడక్నాథ్ చికెన్ చాలా ఎక్కువ నచ్చుతుంది. అండ్ ఫర్ దాట్ టేస్ట్ రీజన్ దే ఈట్ ఇట్. సెకండ్, ఇట్ ఈస్ వెరీ హై ఇన్ విటమిన్ డి. నాటుకోడిలో, బ్రాయిలర్ చికెన్ లో 1 లెవెల్ ఆఫ్ విటమిన్ డి ఉంటే, నాటుకోడిలో 8x ఆఫ్ విటమిన్ డి ఉంటుంది. అదే కడక్నాథ్ చికెన్ లో 12 to 12.5 times ఎక్కువ విటమిన్ డి ఉంటుంది. ఈ మధ్య చైనా వాళ్ళది ఏది తినాలన్నా భయం అవుతుంది. ఈ చైనాది కాదు, చైనా ఇండియాలో. కడక్నాథ్ అనే పేరు ఇండియాలో బ్రీడ్ అది. ఓకే. అండ్ మనము ఇండియన్ అంటున్నాం కదా, ఈ మధ్య కాదు, నేను చిన్న ఉన్నప్పటి నుండి ఒక పేరైతే వింటుంటా, బర్డ్ ఫ్లూ అని. బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ. ఎగ్జాక్ట్లీ, బర్డ్ ఫ్లూ అనేది బేసికలీ చికెన్ కి అయితే వస్తుంది. చికెన్ తింటే ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ రోగాలు వస్తాయి అని తెలుసు. లైక్ హౌ దిస్ ఎఫెక్ట్స్. ఒక సింపుల్ థింగ్ చెప్తా. ఫ్లూ అంటే ఏంది? మనకి సర్ది అయినా, దగ్గు అయినా, ఫీవర్ వచ్చినా, ఇట్స్ జనరల్లీ రిఫర్డ్ as ఫ్లూ.
బర్డ్స్ కదా అయితే బర్డ్స్ లో సిఆర్డి అంటారు, రెస్పిరేటరీ డిసీజ్ వచ్చేస్తుంది దానికి నమ్మాడ చచ్చిపోతుంది. ఓకే. ఎందుకు అలా అవుతుంది అంటే అక్కడ బర్డ్స్ ని నువ్వు వట్టి వెయిట్ పెరగడానికి చేసావు. ఇది చెప్పే ముందు ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ వన్ పాయింట్. ఇప్పుడు ద ఇష్యూ గ్లోబల్ ఇస్, ఇప్పుడు మనకైనా ప్రాబ్లం దొరికితే దానికి వెంటనే సొల్యూషన్ యాడ్ చేసేయాలి, దానికి ఏదో సొల్యూషన్ ఇచ్చేసేయాలి. నీకు ఫీవర్ వచ్చిందంటే నీకు వట్టి టాబ్లెట్ తీసుకుంటే క్యూర్ అయిపోతుంది మాత్రమే చూస్తున్నారు. బట్ ఫీవర్ రాకుండా ఏం చేయొచ్చు అనేది నో వన్ ఇస్ థింకింగ్ అబౌట్. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిందని దానికి రకరకాల యాంటీబయాటిక్స్ బర్డ్ ఫ్లూ రాకుండా ఆ బర్డ్కి ఇచ్చి పెంచేస్తున్నారు. బట్ ఆ బర్డ్ ఫ్లూ ఎందుకు వస్తుంది అనే దానిపైన ఓవర్ క్వశ్చన్ చేయలేదు. ఒక 30 years బ్యాక్ బర్డ్ ఫ్లూ అనేది ఉండేనా? ఇప్పుడు ఎందుకు వస్తుంది బర్డ్ ఫ్లూ? బికాస్ దోస్ బర్డ్స్ దాని ఇమ్యూన్ సిస్టమ్ ని కంప్లీట్గా వీక్ అయిపోయింది. ఆ బర్డ్ లో ఆ ఫ్లెష్ తప్ప ఇంకా ఏం లేదు, మ్యాటర్ లేదు దాంట్లో. ఆ మైక్రో న్యూట్రియంట్స్ కానీ అవన్నీ కరెక్ట్ ఒక లెవెల్లో ఉన్నప్పుడు ద బర్డ్ విల్ బి మచ్ మోర్ ఇమ్యూన్. ఆ బర్డ్ ఎక్కడ కూర్చుంది అక్కడి నుంచి కదలకుండా అట్లనే ఉంటే రకరకాల రోగాలు రావా? వస్తాయి దానికి, అలా వస్తున్నాయి. కానీ నేను లాస్ట్ 3-4 years నుండి వింటలే, అంటే ఇది స్పెసిఫిక్ టైం లో వస్తుందా లేకపోతే టెల్ అబౌట్ దట్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు కొన్ని యాంటీ వైరల్ టాబ్లెట్స్ గవర్నమెంట్ సజెస్ట్ చేస్తుంది ఇవ్వమని, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హ్యూమన్ హెల్త్. ఓకే. బట్ అంటే ఒక మైన్యూట్ డోసెస్ లో హ్యూమన్స్ కి ఓకే, రెగ్యులర్ గా ప్రతిసారి వస్తుంది అనుకో ఇట్స్ నాట్ ఓకే. ఇట్స్ కన్సిడర్డ్ హజార్డస్. సెవెరల్ కంట్రీస్ లో బ్రాన్ అయ్యి ఉంది అది. ఐ వోంట్ నేమ్ దోస్ థింగ్స్. దానిలో దెర్ ఇస్ లాట్ ఆఫ్ కెమికల్స్ లిస్ట్, దానికి వెళ్ళడం వద్దు ఇప్పుడు. బట్ యాంటీవైరల్ అని తీసుకుందాం దాన్ని. పాస్ట్ సెవెరల్ ఇయర్స్ గా ఇండియాలో బర్డ్ ఫ్లూ అనేది రాకపోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇస్ ఫార్మర్స్ ఆ గవర్నమెంట్ అప్రూవ్ చేసినా చేయకపోయినా వాడిస్తున్నారు. ముందు జాగ్రత్త, అక్కడ ఫార్మర్ నష్టపోవద్దు కదా బ్రాయిలర్ చికెన్ పెంచినాక, ముందు వాడిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఒక్కసారి ఒక బర్డ్ ఎఫెక్ట్ అయిందంటే ఆ ఫ్లాక్ ఎఫెక్ట్ అవుతుంది. దాని చుట్టుపక్కల ఉన్న 4 to 8 kilometer రేడియస్ లో ఎన్ని పోల్ట్రీ ఫార్మ్స్ అక్కడ ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే ఏ ట్రాన్స్ఫర్ అవుతుందా, ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఏ ట్రాన్స్ఫర్. ఓకే. ఇప్పుడు అక్కడ నువ్వు ఉన్నావు అనుకో నీకేం రాదు, బికాస్ యూ హ్యావ్ సర్టన్ లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇన్ యువర్ బాడీ. ఆ బర్డ్స్ పోల్ట్రీలో టు మేక్ దెమ్ ఫ్యాటర్ అండ్ గెయిన్ మోర్ వెయిట్ దాన్ని ఎంత మోడిఫై చేస్తారంటే దాని జీన్స్ ని, దాని ఇమ్యూన్ సిస్టమ్ కంప్లీట్ గా బ్రేక్ అయిపోయింది. దాంట్లో గ్రోత్ హార్మోన్స్ ఎంత స్ట్రాంగ్ గా పెట్టారంటే వాటి గ్రోత్ ఓరియంటెడ్ ఉన్నాయి, బట్ ఇట్స్ హార్మోనల్ లెవెల్ చాలా వీక్ అయిపోయాయి. ఇట్ డజంట్ హ్యావ్ ది రైట్ బ్యాలెన్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఇట్ అండ్ చాలా ఈజీగా ఎఫెక్ట్ అయిపోతుంది. ఎన్నోసార్లు ఐవ్ సీన్ దాట్ ఈసీఆర్డి రెస్పిరేటరీ డిసీజ్ అంటారు బర్డ్స్ లో. అది నాటుకోడి కూడా వస్తుంది. అది వచ్చినప్పుడు ఒక 1000 బర్డ్స్ ఉన్నాయి అనుకో, ఫ్రీ రేంజ్ లో పెరిగే బర్డ్స్, దాంట్లో ఒక 1 or 2 బర్డ్స్ చనిపోతాయి. ఓకే. ఆ 1 or 2 బర్డ్స్ చనిపోతున్నప్పుడు ఆ స్ప్రెడ్ అవుతుంది డిసీజ్. అక్కడ చుట్టుపక్కల నెక్స్ట్ 4 kilometer రేడియస్ లో ఎక్కడ పోల్ట్రీ ఫామ్ ఉంటే స్ప్రెడ్ అవుతుంది. అలా ఆల్మోస్ట్ ఒక పక్కన ఒక పోల్ట్రీ ఫామ్ ఉండే, ఒక ఫార్మర్ దగ్గర, నాటుకోడి పెంచే ఫార్మర్ దగ్గర పోల్ట్రీ ఫామ్ ఉండే, బ్రాయిలర్ ఫామ్. ఆ బ్రాయిలర్ దగ్గర చూస్తే అక్కడ మొత్తం అన్ని ఫ్లాక్ మొత్తం చనిపోయినాయి. ఇన్ 2 days మొత్తం ఫ్లాక్ ఎగిరిపోయింది. ఇక్కడ నాటుకోడి నుంచి స్ప్రెడ్ అయింది దానికి, బట్ మొత్తం ఫ్లాక్ ఎగిరిపోయింది. ఇంకా రిమైనింగ్ నాటుకోళ్ళు ఉన్నాయి. నాటుకోడికి ఏం కాలే, 1000 బర్డ్లో 2 బర్డ్స్ చనిపోయినాయి అంతే. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ దట్ దీస్ బర్డ్స్ హ్యావ్. అండ్ అది వదిలేసిన జస్ట్ ఒకసారి కంట్రీ చికెన్ స్టోర్కి వచ్చి నువ్వు చూసినావు అనుకో, అక్కడ డిస్ప్లే పైన బర్డ్స్ కనిపిస్తాయి. ఆ బర్డ్ని ప్రతి బర్డ్ అక్కడ కూర్చొని అలా ఐడియల్గా ఉంటుంది, అటు ఇటు ఉరుకుతూ చాలా ఎక్కువ యాక్టివ్ బర్డ్స్ కనిపిస్తాయి నీకు. నెక్స్ట్ ఆడెల్ అయిపోయినాక ఒక బ్రాయిలర్ చికెన్ షాప్కి వెళ్ళు, ఒక్క బర్డ్ నిల్చుండగా చూపి. అవి నిల్చోలేదు, ఎట్లా ఉన్నాయి అట్లనే ఉంటాయి. ఓహో, అవి ఏడు వదిలేసిన, రోడ్డు మీద వదిలేసిన ఏడి. అండ్ మోర్ ఓవర్ అక్కడ నిల్చోకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే అక్కడ దాని జీన్స్ ని ఏ వేలో మోడిఫై చేశారంటే ఆ బాడీలో కాల్షియం కంటెంట్ చాలా తక్కువైపోయింది. ఆ కాల్షియం ఎంత వీక్ అయిపోయిందంటే అది దాని ఓన్ లెగ్స్ మీద నిల్చోలేకపోతుంది. ఇట్ డజంట్ హ్యావ్ దట్ బోన్ స్ట్రెంగ్త్. ఎగ్జాక్ట్లీ పడిపోతుంది నిల్చోంటే. చాలా బ్రాయిలర్ బర్డ్స్ ఆఫ్టర్ దే క్రాస్ అ వెయిట్ ఆఫ్ 1.3 kg దే కాంట్ స్టాండ్ ఆన్ దర్ ఓన్ లెగ్స్. నడవడం మర్చిపో, నిల్చోలే ఓన్ లెగ్స్ పైన. చాలా పెద్దది ఉంది ఇది. అండ్ ఈ బర్డ్ ఫ్లూ వల్ల హ్యూమన్స్ కి ఎలా ఇంపాక్ట్ అవుతుంది? బర్డ్ ఫ్లూ or any kind of flu, when we eat any disease infected food,
ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ బాడీ ఇన్ సర్టెన్ వేస్. బర్డ్ ఫ్లూలో కూడా వెన్ వీ కన్జ్యూమ్ డిసీజ్డ్ బర్డ్ ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ బాడీ. అండ్ బట్ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయిన బర్డ్స్ని ఆ మీట్ దాని గురించి చూసి కొంచెం అర్థమైపోతుంది దట్ ఈస్ ఆర్ డిసీజ్ బర్డ్స్, ఇస్ నాట్ ది రైట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ అని. అండ్ మోస్ట్లీ మార్కెట్లో, పోల్ట్రీ మార్కెట్లో కూడా ఓవర్ కూడా డిసీజ్ ఎఫెక్టెడ్ అయిన బర్డ్స్ని అమ్మరు కస్టమర్స్కి, జస్ట్ డిస్కార్డ్ ఇట్. మేబీ కొన్ని రెస్టారెంట్స్లో అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు, బట్ ఒక టిపికల్ చికెన్ షాప్లో అక్కడ పెట్టి అమ్మడం అలాంటివి అయితే ఇట్ నెవర్ హ్యాపెన్. యాజ్ ఫార్ యాజ్ నేను 3-4 yearsలో పోల్ట్రీ ఇండస్ట్రీలో చూసిన అండ్ మీతో విన్నప్పటి నుంచి అలా డిసీజ్ ఎఫెక్ట్ అయిన బర్డ్స్ ఎప్పుడు చేయరు. సో దట్ దోస్ బర్డ్స్ డోంట్ కమ్ టు ది మార్కెట్. ఇప్పుడు నీకు మార్కెట్కి రావాలి, అక్కడ చికెన్ షాప్లో కొన్ని రోజులు పెట్టుకోవాలి, ఒక డేనే చికెన్ హోల్డ్ చేయాలి. ఆ డిసీజ్ ఇన్ఫెక్ట్ అయిపోతే అది చచ్చిపోతుంది అక్కడనే. అండ్ చనిపోయిన బర్డ్స్ని కట్ చేయరు, ఈవెన్ పోల్ట్రీ జనరల్ ఎవరు కట్ చేయరు అన్లెస్ అంటే చాలా ఒక చికెన్ రీటైలర్ ఆయనకి అసలుకి ఇష్టం వచ్చి నడుపుదామని చూస్తున్నప్పుడు తప్ప జనరల్ చికెన్ అలా కట్ చేయరు. ఎందుకంటే దాని బ్లడ్ బయట ఫ్లో అవ్వది తెలిసిపోతుంది. వెన్ ద మీట్ ఇట్ సెల్ఫ్ విల్ నో దట్ దిస్ ఇస్ అ రాంగ్ కైండ్ ఆఫ్ బర్డ్. అండ్ ఇంకొకటి, మనం చికెన్ కొనుక్కునేటప్పుడు చికెన్ లివర్ కూడా చాలా మంది తింటారు. అండ్ ఇంకా యాజ్ పర్ నేను చదివిన ప్రకారం చికెన్ లివర్ తింటే క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని అంటారు. వాట్ యూ టేక్ ఆన్ దాట్? సో అక్కడ చికెన్ అంటే డెఫినేషన్ బ్రాయిలర్ చికెన్ అయిపోయింది కాబట్టి అలా అయింది. బట్ యాక్చువల్లీ చికెన్ లివర్ ఇస్ ఆల్సో డీసెంట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. లివర్ అండ్ గిజర్డ్ ఒక నార్మల్ చికెన్ షాప్లో చికెన్ 200 per kg అమ్మితే లివర్ అండ్ గిజర్డ్ 80 rupees per kg అమ్మేస్తారు. నువ్వు చూస్తే అవును, తక్కువ కాస్ట్, ఎందుకంటే జస్ట్ వాంట్ టు డిస్కార్డ్ ఇట్. అండ్ చాలా సార్లు వాళ్ళకి లివర్ అండ్ గిజర్డ్ మిగిలిపోతుంది, పడేస్తారు వాళ్ళు. ఆన్ ది అదర్ హ్యాండ్ నాటుకోడి తిన్న ప్రతి కస్టమర్ నాకు లివర్ గిజర్డ్ కావాలని అడుగుతాడు. ఆర్ మోస్ట్ ఆఫ్ అవర్ కస్టమర్స్ దే టేక్ లివర్ అండ్ గిజర్డ్ నాటుకోడివి. అక్కడ ఎలా చెప్పాలంటే, ఒక మనిషి అన్నాడు మంచి హెల్దీ ఫుడ్ తింటున్నావు, నేను లివర్ బాగుంటుందా? బాగుంటుంది. నేను డైలీ ఫుల్ గుల్ల తాగుతున్నా, రకరకాల గొల్లీలు వేసుకుంటున్నా, చాలా యాంటీబయాటిక్ లేదా నాకు రకరకాల మెడిసిన్స్ తీసుకుంటున్నా, మై లివర్ విల్ బి ఎఫెక్టెడ్. అప్పుడు ఏ లివర్ హెల్తీగా ఉందని చూస్తే అఫ్ కోర్స్ యువర్ లివర్ విల్ బి మచ్ మోర్ హెల్దియర్ నా లివర్ కంటే. ద సేమ్ థింగ్ ఇస్ విత్ చికెన్. ఇక్కడ బ్రీడ్ ఇద్దరిది సేమే, ఇద్దరివి మనుషులమే, అక్కడ 2 చికెన్సే. సో ద వే ఇట్ ఇస్ విచ్ ఇస్ గ్రోన్ కానీ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. నాటుకోడి లివర్ ఇట్స్ ఫైన్ ఫర్ ఇట్ సెల్ఫ్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. అండ్ కస్టమర్కి చాలా ఇష్టం నాటుకోడి లివర్ తిన్నాం. లివర్ రాకపోతే కొడతాడు వాళ్ళే. చాలా సార్లు స్టోర్కి అప్పుడప్పుడు లివర్ ఇవ్వడం కొన్నిసార్లు మిస్ అయిపోతే కస్టమర్ మళ్ళీ రిటర్న్ వచ్చి నాకు లివర్ కావాలని చెప్పి మరి తీసుకెళ్తాడు. అండ్ వీ డోంట్ సెల్ లివర్ ఫర్ లోవర్ ప్రైస్, ఎందుకంటే మన లివర్ మిగిలింది నా దగ్గర అలా. బట్ బ్రాయిలర్ కి ఆన్ అదర్ హ్యాండ్ లివర్ ఇస్ అ వేస్టేజ్. ఇప్పుడు నాకు అంటే ఎప్పటి నుండి డౌట్ బ్రో, ఇప్పుడు మనం బాయిలర్ చికెన్ తీసుకుంటాం కదా, ఈ బాయిలర్ చికెన్ మన ఎగ్స్ ఇస్తుందా లేకపోతే దానికి డిఫరెంట్ ఉంటుందా? నైస్ క్వశ్చన్. సో అయితే నేను రాస్ కాబ్ అని చెప్తున్నాను. అలానే సింపుల్ చెప్పాను, లేయర్ బర్డ్స్ అని ఉంటాయి. లేయర్ అంటే ఎగ్ లేయింగ్ బర్డ్స్. ఎగ్ లేయింగ్ బర్డ్స్ ని లేయర్ బర్డ్స్ అని పిలుస్తారు, అయితే గుడ్లు పెడతాయో. ఓకే. ఫీమేల్ బర్డ్స్ ఎగ్ లేయింగ్ బర్డ్స్ ని దాని లేయర్ బర్డ్స్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ లేయర్ ఫార్మ్స్ ఎలా ఉంటాయంటే, ఒక పెద్ద కన్స్ట్రక్టెడ్ ఏరియాలో ఒక పెద్ద షెడ్ వేస్తారు, ఒక 1,00,000 బర్డ్స్, 50,000 బర్డ్స్, మొత్తం అన్ని కేజీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇంత సైజ్ కేజీలో ఇక్కడ అట్లీస్ట్ ఒక 2 బర్డ్స్ కానీ 3 బర్డ్స్ అని ఉంటుంది. ఇంత సైజ్ ఉంటాయి. ఇక్కడ హైట్ అయిపోతుంది. 1-2 ఈ ఒక్క స్పేస్ లో ఇంత స్పేస్ లో అట్లీస్ట్ ఒక 2-3 బర్డ్స్ పడుతుంది అక్కడ. దాని పని ఏంది? తినడము, గుడి పెట్టడము. అండ్ న్యాచురల్ గా ఒక బర్డ్ 120-130 ఎగ్స్ పెడుతుండే, దాన్ని చాలా చాలా అబ్యూజ్ చేసి ఎన్నో రకాలుగా చేసి 340 ఎగ్స్ పెట్టడానికి చేస్తారు. ఇప్పుడు 120 ని 340 ఎగ్స్ పెడుతుంది. అండ్ దోస్ ఎగ్స్ దట్ బర్డ్ లీవ్స్ విత్ లాట్ ఆఫ్ పెయిన్, అది ఎంతో అది ఇష్యూ జరుగుతుంటుంది. ది సేమ్ టైం అది జరగడానికి ఆ లేయర్ బర్డ్ అనే దానికి అన్నిటికంటే దరిద్రమైన చికెన్ అది. అది తిన్న ఈ ఒక్క లేయర్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళు, నువ్వు ఈ చికెన్ తినమంటే ఆయన ₹1 కోటి ఇష్టం తినని అంటాడు. బికాస్ హీ నోస్ వాట్ గోస్ ఇన్ టు ఇట్.
ఆల్మోస్ట్ ఇన్ ఇట్స్ లైఫ్ సైకిల్ నియర్లీ ఫర్గాట్ ఎగ్జాక్ట్ గుర్తుంది 50+ ఇంజెక్షన్స్ దానికి ఇస్తుంది దాని లైఫ్ సైకిల్లో. 50 లైఫ్ సైకిల్ అంటే 10 సంవత్సరాలు కాదు, సంవత్సరంలో. ఆ సంవత్సరం బతుకుతుందా? సో అదేంటంటే దానికి మినిమల్ ఫీడ్ ఇస్తారు, వెయిట్ ఎక్కువ పెరగొద్దు, ఒక 1.5-2 kgs వెయిట్ లోనే ఉండాలి అది బర్డ్. బట్ గుడ్డు పెట్టేంత ఫీడ్ ఇస్తారు దానికి. ఇట్స్ ఆల్ సైంటిఫిక్ క్యాలిక్యులేటెడ్ థింగ్. దానికి ఇంతే ఫీడ్ ఇస్తారు. ఆ ఫీడ్ లో కూడా సర్టెన్ ఎలిమెంట్స్ ఇస్తారు, సో గుడ్డు ఫామ్ అవ్వడానికి అలా ఎన్నో థింగ్స్ ఇట్ గోస్ ఇన్ టు దట్. అన్ని ఇంజెక్షన్ ఇస్తే ఆ గుడ్డుకి ఏం ప్రాబ్లం ఉండదు, గుడ్డు హెల్తీగానే ఉంటుంది. సో ఇప్పుడు చెప్పాను కదా, ఆ బర్డ్ 1 year బతకాలి. ఇప్పుడు ఆ బర్డ్ ఫస్ట్ 6 months ద ఫార్మర్ ఇన్వెస్ట్ ఆన్ దట్ బర్డ్. 6 months ఏ రిజల్ట్ రాదు ఆయనకి. ఇప్పుడు నార్మల్ బ్రాయిలర్ అనేది 1 నెల పెంచి అమ్మేసిండు. అది లేయర్ బర్డ్స్ ఫస్ట్ 6 months పెంచుతూనే ఉండాలి. పెంచడానికి 6 months తర్వాత అప్పుడు ఎగ్ లేయడం స్టార్ట్ చేస్తాడు. 6 months నుంచి 1.5 year వరకు, అంటే 6 months టు ఆల్మోస్ట్ 18 months వరకు ఎగ్ లేయింగ్ సైకిల్ ఉంటుంది దాంట్లో. ఆ 1 year లో ఇట్ లేస్ నియర్లీ 300+ eggs. సో 6 months ఇన్వెస్ట్ చేసిండు కదా, చనిపోయింది అనుకో ఎంత బాధ ఆయనకి. నార్మల్ బ్రాయిలర్లే చనిపోతే దానికోసం రకరకాల కేర్ఫుల్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. అలాంటి 6 months ఇన్వెస్ట్ చేసిన బర్డ్ అది పోతే నేను మామూలు ఊరుకుంటాడా? ఆ భయాలు ఉన్నాయా? అందుకే ముందు జాగ్రత్త అన్ని వ్యాక్సినేషన్స్ అన్ని చేసి పెట్టేస్తారు. ఫస్ట్ ఇచ్చేస్తారు ఏం లేకపోయినా. ఇట్స్ అంటే పోల్ట్రీ ఇండస్ట్రీ హ్యాస్ షెడ్యూల్స్. నీకు రోగం వచ్చినా రాకపోయినా రోగం, ఇట్స్ సంథింగ్ లైక్ ప్రివెన్షన్ కోసం ఆ వ్యాక్సినేషన్స్, ఆ మెడిసిన్స్ అవన్నీ ఇచ్చి పెట్టేస్తారు దానికి. అండ్ వీఆర్ ఈటింగ్ ద సేమ్ ఎగ్స్, వీఆర్ ఈటింగ్ ద సేమ్ చికెన్ సాడ్లీ. మొత్తం మెడిసిన్ అన్నట్టుంది అంతే కదా. అండ్ ఈ కోడికి ఇప్పుడు లైక్ బేసిక్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ బాయిలర్ ఇచ్చే కోడి వైట్ కలర్ ఎందుకు ఉంటుంది, అండ్ నాటుకోడి అన్ని కంట్రీ చికెన్స్ అన్ని ఎల్లో కలర్ లో ఎందుకు ఉంటాయి? సో ఇట్స్ అబౌట్ ఎలా అయితే న్యాచురల్ గా పెరిగిందా, ఆర్టిఫిషియల్ గా పెరిగిందా దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో బ్రానిక్స్ ఉంటాయి. బ్రానిక్స్ కేజ్డ్ బ్రానిక్స్ అంటే పెంచుతున్నారు. కేజ్డ్ బర్డ్స్ కూడా బ్రానిక్స్ ఉంటాయి. అవును అవును. అక్కడ బ్రానిక్స్, మన ఇక్కడ వైటెక్స్ ఆల్మోస్ట్ సిమిలర్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ వైటెక్స్ ఎందుకని అంటే మనకి కొంచెం తెలుపు అంటే ఎక్కువ అట్రాక్షన్ ఉంటాయి కదా, అందుకు వైట్ తీసుకొని కొట్టేసారు మార్కెట్ లో. అలా వైట్ ఎగ్స్ సెట్ అయిపోయినాయి. అంటే ఎట్లా వస్తుంది అది వైట్ ఎగ్? ఇట్స్ అ వైట్ కలర్ బర్డ్ విచ్ లేస్ దిస్ ఎగ్. ఆ వైట్ ఎగ్ లే చేస్తారు. దానికి రకరకాల బ్రీడ్, లేయర్ లో కూడా ఒక 2-3 బ్రీడ్స్ ఉన్నాయి. ఆ BV340 అని అలా రకరకాల బ్రీడ్స్ ఉన్నాయి. దోస్ బ్రీడ్స్ లే దిస్ ఎగ్స్. అండ్ అయితే బ్రౌన్ ఎగ్స్ ఉన్నాయో, బ్రౌన్ ఎగ్స్ కంటే వాట్ ఐమ్ సజెస్టింగ్ ఇస్, ఆ ఎగ్స్ ని ఏ బర్డ్ లే చేస్తున్నారు ఆ బ్రీడ్ ఇంపార్టెంట్. ఇట్ షుడ్ బి అ న్యాచురల్ బ్రీడ్. సెకండ్, ఏది ఎన్విరాన్మెంట్ లో పెరుగుతుందో, ఇలా కేజ్ లో పెట్టి మళ్ళీ అన్ని ఇంజెక్షన్స్ ఇస్తే ఆ ఎగ్ కూడా ఏం వాల్యూ లేదు. సో అక్కడ వాట్ కస్టమర్ వాంట్స్, అయితే మంచి బ్రౌనిక్ సెలెక్ట్ చేసుకునే కస్టమర్, అయితే నాటుకోడి గుడ్డు కావాలనుకునే కస్టమర్, జనరల్ బ్రౌనిక్ కావాలనుకునే కస్టమర్ మాకు అర్థమైంది ఏంటంటే హీ వాంట్స్ అ హెల్దియర్ ఎగ్, హీ వాంట్స్ ఎగ్ విచ్ ఇస్ న్యాచురలీ రేస్డ్. ఇప్పుడు మేము మా ఫార్మర్స్ అన్ని ఫ్రీ రేంజ్ బ్రౌనిక్స్ లాగా పెంచిపిస్తూ అది చేయడానికి చూస్తున్నాము. నెక్స్ట్ కొందరికి మాత్రము ఆ నాటుకోడికి ఒక కైండ్ ఆఫ్ స్మెల్ ఉంటుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది దానికి. ఆ ఎగ్స్ చిన్నగా ఉంటాయి, ఇంకా లైటిష్ క్రీమ్ కలర్ లో ఉంటాయి. ఆ ఎగ్స్ కావాలని చూస్తారు కస్టమర్. అదొక టైప్ ఆఫ్ బ్రీడ్ తోని, నాటుకోడిలో ఒక బ్రీడ్ తోని ఆ ఎగ్స్ వస్తాయి. అది మేము అయితే ఇంట్లో ఇలా ఇంటెంకాల నాటుకోడి పెంచుతారు అలాంటి ఫార్మర్స్ తోని పెంచిపిస్తూ ఒక 10-15 బర్డ్స్ పెంచుతారు. దాని మేము విలేజ్ కంట్రీ చికెన్ అంటాము. ఏదైతే ఫ్రీ రేంజ్ లో పెంచుతున్నా దాన్ని ఫ్రీ రేంజ్ కంట్రీ చికెన్ అంటారు మేము. సో ఫ్రీ రేంజ్ కంట్రీ చికెన్ తోని ఈ ఫ్రీ రేంజ్ బ్రౌన్ ఎగ్స్ ఆఫర్ చేపిస్తున్నాము. విలేజ్ కంట్రీ చికెన్ తోని అయితే నాటుకోడి గుడ్లు ఉంటేనే అవి ఆఫర్ చేస్తున్నాం కస్టమర్ కి. అండ్ నాటుకోడి ఎగ్స్ లో అప్పుడప్పుడు కొంచెం ఫర్టైల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని షెల్ఫ్ లైఫ్ బట్టి 7 days ఆఫర్ చేయగలుగుతున్నాం కస్టమర్ కి. ఆన్ ది అదర్ హ్యాండ్ ఏదైతే బ్రౌన్ ఎగ్స్ ఉంటాయో అక్కడ ఏం మేల్స్ లేకుండా, ఫర్టిలైజ్డ్ అవ్వకుండా చూసుకుంటూ కొంచెం బెటర్ ఆర్గనైజ్డ్ వేలో చేయగలుగుతున్నాం. ఆ ఫ్రీ రేంజ్ బ్రౌన్ ఎగ్స్ కి ఒక ఫ్రీ రేంజ్ ఫామ్ ఉంటుంది, ఒక పెద్ద ఓపెన్ ల్యాండ్ లాగా, ఎక్కడైతే ఆ బర్డ్స్ అన్ని కంప్లీట్ ఓపెన్ గా తిరుగుతాయి. 1000-1200 బర్డ్స్ ఉంటాయి ఒక 1 acre ల్యాండ్ లో. అది మొత్తం ఓపెన్ గా తిరుగుతూ ఏది కాదు తింటూ, అక్కడ బర్డ్స్ కు ఒక మంచి క్వాలిటీ ఉంటుంది. అది ఎక్కడ తిన్నా ఏం చేసినా అది గుడ్డు పెట్టడం మాత్రం ఒక కార్నర్ కి వచ్చి డైలీ అదే ప్లేస్ లో పెడుతుంది. ఎగ్జాక్ట్లీ.
సో అక్కడ ఎగ్స్ కలెక్షన్ కూడా అంత పెద్ద ఇష్యూ ఉండదు. ఎగ్స్ కలెక్ట్ చేసి ఇట్ కమ్స్ టు రీటైల్ స్టోర్. సో అక్కడ దీనికి తగ్గట్టు సప్లై చైన్ అయితే బిల్డ్ చేస్తుందో అలాంటి సప్లై చైన్ మొత్తం బిల్డ్ చేసాము. అలా ఇప్పటివరకు ఇట్స్ హాస్ బీన్. ఇప్పుడు తెలంగాణలో మాట్లాడితే తెలంగాణలోనే వి హావ్ వర్క్ విత్ నియర్లీ 1000 పైగా ఫార్మర్స్ అని కలిసి వర్క్ చేస్తున్నాము. ఆన్ ఎగ్స్. నాట్ జస్ట్ ఫర్ ఎగ్స్ అండ్ మీట్ అన్ని కలిపి. ఓకే. అలా సో వాట్ ఎవర్ ఇట్స్ సంథింగ్ లైక్ జనరల్గా పోల్ట్రీ ఇండస్ట్రీని ఇట్స్ కన్సిడర్ టు బి వెరీ రిచ్ ఇండస్ట్రీ. నువ్వు జనరల్గా పోల్ట్రీ ఫార్మర్ అంటే నువ్వు గరీబోడా అమీరోడా అనుకుంటావా? ఆబ్వియస్లీ రిచ్, అల్ట్రా రిచ్. కదా ఎగ్జాంపుల్ బండ్ల గణేష్. అలా పేర్లు తీయడం తప్పు. తప్పేది నిజమే, ఆయననే చెప్పుకుంటాడు కదా. రైట్. నేను కలిసాను ఆయన కూడా. హీ ఓన్స్ మెనీ పోల్ట్రీ ఫార్మ్స్. దేర్ ఆర్ సెవరల్. ఆయన గురించి అయినా కాకపోయినా ఎంతో మంది ఉన్నారు who are very rich through the poultry industry. పోల్ట్రీ ఫార్మర్ అంటేనే రిచ్ ఫార్మర్ అనే ఒపీనియన్ ఉంది. బట్ ఇండియాలో చూస్తే 15% ఆఫ్ రూరల్ పాపులేషన్ బ్యాక్ యార్డ్ పోల్ట్రీ ఫాలో అవుతారు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ స్మాల్ హోల్డ్ ఫార్మర్స్. లేదా తక్కువ ఎర్న్ చేసే వాళ్ళు, బిలో పావర్టీ లైన్ లో వచ్చే వాళ్ళు, చాలా తక్కువ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు. ఓవరాల్ చెప్తే నియర్లీ 2 కోట్ల మంది ఇండియాలో ఈ బ్యాక్ యార్డ్ పోల్ట్రీ పెరట్లో కోడ్లు పెంచుకోవడం ఇలా ఫాలో అవుతున్నారు. వీళ్ళందరూ పూర్ పోల్ట్రీ ఫార్మర్సే. మరి మేమేం చేస్తున్నామంటే పోల్ట్రీ రిచ్నెస్ ఉందో ఆ పోల్ట్రీ రిచ్నెస్ అక్కడి నుంచి తీసుకొని వీళ్ళకి సప్లై చేస్తున్నాము ఆ రిచ్నెస్ ని. వీళ్ళతో ఇంటిగ్రేట్, వీఆర్ నాట్ ఇంటిగ్రేటింగ్ విత్ ద లార్జ్ ఫార్మర్స్. మనం చిన్న చిన్న ఫార్మర్స్ ఇంటిగ్రేట్ అవుతున్నాము. సో ఎప్పుడైతే కస్టమర్ ఒక కంట్రీ చికెన్ కో ప్రొడక్ట్ కొంటారో అది ఒక ఫార్మర్ కి డైరెక్ట్ గా బెనిఫిట్ అవుతుంది. ఇంతమంది ఫార్మర్స్ ఏం చేస్తుండే, అరే అల్లుడు వచ్చినప్పుడు కోడి వద్దాం అన్నట్టు ఒక 10-15 కోళ్ళు పెంచుతుండే. మేము వాళ్ళని ఏం చేసినాము, అంటే 10-15 కాదు, ఒక 50 వరకు పెంచు, 15 నీ దగ్గర పెట్టుకో, మీ అల్లుడు వచ్చినప్పుడు కోసుకో, మిగతా 35 మాకు ఇయ్యు, మేము మార్కెట్లో అమ్ముకుంటాం. ఆ 35 ఇచ్చినందుకు ఆల్మోస్ట్ యావరేజ్ గా ఐ థింక్ ఆ 30 కోట్లు మాకు ఇస్తే ఒక 5,000 10,000 నీకు ఇన్కమ్ వస్తుంది. అండ్ దట్స్ అన్ అడిషనల్ ఇన్కమ్ ఫర్ హిమ్. ఆ పర్సన్ ది యాన్యువల్ ఇన్కమ్ 50,000 70,000 ఉంటుంది అంతే. మేము ఆయనకి ఒక 10,000 ఇస్తే ఒక నెలకి ఈజ్ మచ్ మోర్ హ్యాపియర్. అలా మేము స్ట్రక్చర్ చేసే ఫార్మర్ తోని ఒక ఫార్మర్ కి హీ ఈస్ బీన్ ఏబుల్ టు సీ అట్లీస్ట్ 6 బ్యాచెస్ ఇన్ 1 year. ఎట్ ఏ టైం 4 డిఫరెంట్ బ్యాచెస్ మేనేజ్ చేస్తున్నాడు. అలా చాలా మంది ఫార్మర్ సక్సెస్ స్టోరీస్ చూసాము. నైస్ స్టోరీ యాక్చువల్లీ. యా. సో లక్కీలీ చెప్తున్నా కదా, ఇట్ వాస్ సంథింగ్ లైక్ నేను స్టార్ట్ వేరే రీజన్స్ వల్ల చేసి ఉన్నా. I find a lot of causes being in sync for me in country chicken. నా డబ్బులు సంపాదించడం అవుతుంది, నాకైతే జనాలకి ఏదైతే చేద్దాం, సొసైటీకి ఇద్దాం అదైతుంది. ఐఎమ్ ఏబుల్ టు ఆఫర్ అ హెల్దీ ప్రోడక్ట్ టు ద కస్టమర్స్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఒక పర్సన్ లాగా నాకు. ట్రూ. ఆల్ ది బెస్ట్. సో ఇలా ఉన్నప్పుడు దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అండ్ me getting mentally fixed that I'll dedicate my next 5 years 10 years of my time in building only country chicken ko. ఇంకా దేనిపైన ఫోకస్ చేయకుండా దీన్ని బిల్డ్ చేయడానికి చూడడంలో ఏం తప్పులేదు. అబ్సల్యూట్లీ. యా. అండ్ ఇట్స్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ది సొసైటీ. ఎగ్జాక్ట్లీ. నాకేం వస్తుంది దానికంటే ఎక్కువ ఇట్స్ సంథింగ్ లైక్ వెన్ యూ డూ సంథింగ్ ఫర్ అ గుడ్ కాజ్, వెన్ యూ ఆర్ లుకింగ్ టు క్రియేట్ అ రెవల్యూషన్ ద సొసైటీ, నీకు కొంచెం వస్తుంది, నీకు 1% వస్తే సొసైటీ విల్ బెనిఫిట్ 99% ఆఫ్ ఇట్. అబ్సల్యూట్లీ. అండ్ లైక్ ఒక్కొక్కసారి టీవీలో ఇలాంటి న్యూస్ చూస్తే ఫేక్ ఐటమ్స్ కానీ, ఫేక్ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే చికెన్కి ఇలాంటి ఎఫెక్ట్స్ అవుతున్నాయని చెప్పి దే లుక్ ఫర్ న్యాచురల్ ప్రోడక్ట్ లైక్ కంట్రీ చికెన్, లైక్ నాటుకోడి చికెన్ లాంటివి. దెన్ పీపుల్ యూ గైస్ ఆర్ దేర్, యూ గైస్ ఆర్ సెల్లింగ్ అ నాటుకోడి, లైక్ పీపుల్ విల్ లుక్ అట్ యూ. రైట్. అండ్ ఇంకొకటి ఎగ్స్ గురించి మాట్లాడితే, మనం వైట్ ఎగ్స్ ఉన్నాయి కదా, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇవి జనరల్ గా వైట్ ఎగ్స్ ఆర్ సెల్లింగ్ అట్ అరౌండ్ 6 to 7 rupees. And నాటుకోడి will sell around 15 to 20 rupees depending upon the cost, depending upon what sort of quality అని. రైట్. జనాలు ఏం చేస్తున్నారంటే ఆ నాటుకోడి వైట్ గుడ్డుని మన డికాషన్ ఉంటుంది చాకపోతే దాంట్లో డిప్ చేసి దాన్ని బ్రౌన్ చేసి ఇవి నాటుకోడ్లు అని అమ్ముతున్నారు. ఇంకేం చేయాలి తప్ప, మార్కెట్లో డిమాండ్ పెరిగినప్పుడు ఇలాంటివన్నీ కల్తీలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దోస్ థింగ్స్ కాన్ బి అడ్రెస్డ్, బట్ దట్స్ ద రీజన్. ఇప్పుడు ఒక ఫోన్ ఒక చైనా కంపెనీ చేసిన, ఒక ఫోన్ ఐఫోన్ చేసిన, దిస్ అ డిఫరెన్స్ ఇన్ దట్. వెన్ యూ నీకు ఐఫోన్ కొంటప్పుడు నీకు చాలా తక్కువ డౌట్స్ ఉంటాయి. చైనా ఫోన్ కొంటప్పుడు అది పని చేస్తుందా లేదా అన్ని చెక్ చేసుకొని చూడాలనిపిస్తుంది. అవును. సో దట్స్ వేర్ వీ కమ్ యాజ్ అ బ్రాండ్.
ఇట్స్ అబౌట్ క్రియేటింగ్, అక్కడ కస్టమర్కి ఆ ట్రస్ట్ క్రియేట్ చేస్తూ, అక్కడ మేము చేస్తున్నాం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇప్పుడు మేము ఇన్ వెరీ షార్ట్ టైం విల్ లాంచ్ అ థింగ్. ఏవైతే కస్టమర్ వెన్ ఈ ఆర్డర్స్ ఎనీ ఎగ్స్ ఆర్ ఎనీ మీట్ ఫ్రమ్ అస్, అది ఈ ఫార్మర్ నుంచి ఆ ఫార్మర్ ఏ లొకేషన్ ఎలా పెంచండి అని మొత్తం డేటా వచ్చేస్తుంది దాంట్లో. ఓ దట్స్ గుడ్ వన్ యాక్చువల్లీ. అది మొత్తం దాని న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, మనం ఏమేమి టెస్ట్లు చేసినాము, ఆ టెస్ట్లు పాస్ అయినా ఫెయిల్ అయినా మొత్తం ఈ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లే అవుతుంది. వీఆర్ లుకింగ్ టు లాంచ్ దట్ ప్రిటీ సూన్. సో దట్స్ అయితే డికాషన్ ఎక్స్ అన్ని అప్పుడు అన్ని క్లారిఫై అయిపోతాయి కస్టమర్కి. ఎగ్జాక్ట్లీ. అండ్ సెకండ్, ఎగ్స్లో ₹6 ₹7 అని అంటున్నారు కదా, అక్కడ ఆ రేట్కి సేల్ అవ్వడానికి ఏంటంటే ఎగ్స్ డైరెక్ట్గా ఒక ఏ కంపెనీ కస్టమర్కి అందజేస్తలేదు ఇప్పుడు. సూపర్ మార్కెట్స్ త్రూ ఆర్ గ్రోసరీ స్టోర్స్ త్రూ, అలా రకరకాల ఛానల్స్ త్రూ ఆఫర్ అవుతుంది. బట్ ఆన్ అదర్ హ్యాండ్, అందుకే నాటుకోడి ఎగ్స్ ఆర్ బ్రౌన్ ఎగ్స్లో కూడా ₹15 పర్ ఎగ్కి, ₹12 పర్ ఎగ్కి సేల్ అవుతున్నాయి మార్కెట్లో. అవును. వీఆర్ ఏబుల్ టు ఆఫర్ టు కస్టమర్స్ ఆర్ ఎగ్స్ ఎట్ జస్ట్ ₹9 పర్ ఎగ్. ఎందుకంటే మనం డైరెక్ట్ కస్టమర్కి ఆఫర్ చేస్తున్నాం. మా మధ్యలో ఇట్స్ త్రూ అవర్ ఓన్ స్టోర్ ఆర్ ఓన్ యాప్. ప్లే స్టోర్లో కంట్రీ చికెన్ కో యాప్ త్రూ ఆర్ యాప్ స్టోర్లో కంట్రీ చికెన్ కో యాప్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు. యాజ్ యూర్ డైరెక్ట్లీ ఆఫరింగ్ టు కస్టమర్స్, మేము బెటర్ ప్రైస్కి ఆఫర్ చేయగలుగుతున్నాం. ఎగ్జాక్ట్లీ. And our entire philosophy is offer good, valuable, healthy product to customers at a decent price. మరి ఆయన డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు కానీ గులగుల దోచుకోవడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్.